హాయ్. ప్యాషన్, పేషెన్స్, విజన్, విల్ ఇవన్నీ ఉన్న ఒక యంగ్ యాక్టర్తో మనం ఇవాళ మాట్లాడబోతున్నాం. ఎస్, హిస్ నన్ అదర్ దాన్ మిస్టర్ సందీప్ కిషన్. హలో. హలో అండి. చూడ్డానికి మామూలుగా కనిపిస్తారు కానీ విషయం చాలా ఉంటుంది. లెట్స్ ఎక్స్ప్లోర్ హిస్ మైండ్. థ్యాంక్ యూ. అంటే కాంప్లిమెంట్ ఇది అర్థం కాదు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ థ్యాంక్ యూ. ఓకే, యాక్చువల్గా సందీప్ అని కాకుండా మీ పేరే సినిమా అని పెడితే బాగుంటుందని నాకు పర్సనల్గా చాలాసార్లు అనిపించిందండి. నిజంగా అనిపించిందా? మే యాంకర్ దీంట్లో ఏమైనా రాసుకొచ్చారా? నేను ఆలోచించే ఒకవేళ రాసినా కూడా ఒకవేళ అనుకుంటే వై జస్ట్ టు అండర్స్టాండ్. ఎందుకంటే మీ మాటల్లో, మీ చూపులో, మీ నరనరాల్లో సినిమా, యాక్టింగ్ ఇది తప్ప వేరే ప్రపంచం ఉన్నట్టుగా ఎప్పుడు ఎక్స్ప్లోర్ అవ్వలే. సో నాకు సందీప్ సినిమా అంటే యాక్చువల్లీ చాలా ఉందండి, బట్ ఐ హావ్ నెవర్ స్పోకెన్ అబౌట్ ఇట్ ఆర్ బ్రాట్ ఇట్ అప్. ఓకే, ఈ టాపిక్స్ ఎప్పుడు బయటికి రాలా, దాని గురించి మాట్లాడలా, చాలా తక్కువగా వచ్చాయి. చాలా తక్కువ. అంటే మేబీ ఆన్ కెమెరానో లేదో సినిమా డిస్కషన్లోనో అది ఎప్పుడు ఎక్కువ వచ్చింది లేదు. బట్ అదర్వైజ్ నాకు వేరే ఇంట్రెస్ట్ చాలా ఉన్నాయి బేసిక్లీ. బట్ మ్యాక్సిమం ఏ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆ ఇంట్రెస్ట్కి రూట్స్ సినిమా నుంచి అయి ఉంటుంది, లేదా దోస్ ఇంట్రెస్ట్ విల్ లీడ్ బ్యాక్ టు సినిమా. బికాస్ ద ఎండ్ ఆఫ్ ది డే నా పర్సనల్ డెవలప్మెంట్ ఏంటో నేను ఏం చూసుకున్నా కూడా దట్ విల్ రిలేట్ టు మై ప్రొఫెషన్ కదా. అండ్ ఐఎమ్ లక్కీ టు బీ నేను చేసే ఉద్యోగం నాకు బాగా నచ్చిన పని అవ్వడం నా అదృష్టం. సో నాకు అది ఇప్పుడు కూడా నాకు ఏదో ఎక్కువ ఎఫర్ట్ అన్నట్టు అనిపిస్తుంది. ఐ ఎంజాయ్ ఇట్ ఈవెన్ ఇఫ్ ఐ స్క్రూ అప్ కదా. నేను తప్పు చేసినా కూడా ఆ తప్పులో నేను నేర్చుకోవచ్చని నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ మెచ్యూరిటీ లెవెల్ మీకు స్టార్టింగ్ నుండే కనిపిస్తూ ఉంటుంది. లైక్ మీరు మూవీలో రాక ముందు నుండి కూడా యూ హ్యావ్ దట్ క్లియర్ విజన్. ఏమంటారు? అంటే విజన్ తెలియదండి, లైక్ ఐడియాలజీ ఎప్పుడు సేమే. నేను వచ్చినప్పుడు ఏ ఐడియాలజీతో అయితే ఉన్నానో ఐడియాలజీ పరంగా మాత్రం ఐ డెంట్ లెట్ మై సెల్ఫ్ చేంజ్. ఇన్ఫ్యాక్ట్ మధ్యలో సమ్వేర్ ఒక 2-3 years ఐ వేవర్డ్ అ లిటిల్. మేబీ నా ఐడియాలజీ తప్పేమో నాకే డౌట్ వచ్చి ఐ వేవర్డ్ అ లిటిల్. కానీ నౌ అగైన్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఐఎమ్ ఎట్ ద రూట్స్ ఆఫ్ వేర్. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానమో, దాన్ని ఎలాగ జరిగించాలి అనే విధానానికి ఇంకొంచెం బాగా నాలెడ్జ్ వచ్చింది. ఓకే, సో 2008లో స్టార్ట్ అయిందా జర్నీ? షూటింగ్ స్టార్ట్ అయిన 2008 అండి ఒక యాక్టర్గా. అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్. సో దట్ అంటే మీ లైఫ్ కూడా అలా స్టార్ట్ అయింది రైట్? సినిమాలో, ఇండస్ట్రీలో అఫీషియల్ ఇండస్ట్రీ మెంబర్గా నాకు 2008. సో దాదాపు 12-13 years. ఫస్ట్ రిలీజ్ 2010 ఫస్ట్ రిలీజ్. 11 years అయింది ఫస్ట్ రిలీజ్ వచ్చి. షూటింగ్ మొదలుపెట్టి మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ 13 years. సో దశాబ్ద కాలం దాటిపోయింది. ఎలా అనిపిస్తుంది ఇన్ని ఇయర్స్ నుండి మీరు యాక్టింగ్ కెరియర్లో ఇలా సాగడం? అంటే మీ జర్నీ మీకు చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? టు బి ఆనెస్ట్ ఐ ఫైండ్ ఇట్ వెరీ ఎక్సైటింగ్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే రైట్ రాంగ్లు అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ యాక్టర్ అవుదాం అని వచ్చినప్పుడు నా డ్రీమ్ ఏంటంటే అసలు ఒక్క ఫ్లాప్ కూడా ఉండకూడదు, ఒక్క మిస్టేక్ కూడా చేయకూడదు, అన్ని పర్ఫెక్ట్ ఫిల్మాలు చేయాలి. బట్ వన్స్ యూ కమ్ ఇన్ యూ రియలైజ్ దర్ సో మచ్ మోర్ టు ఇట్. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, మన యాక్టింగ్ స్కిల్స్ ఎంత ఉన్నాయనే దాన్ని దాటి మనం ఎలాంటి కథ ఎంచుకుంటున్నాం, ఆ కథ అనుకున్నట్టు వస్తుందా, అది కరెక్ట్ అయిన టైంకి రిలీజ్ అవుతుందా, చాలా ఉన్నాయి దాంట్లో. ఇది బేసిక్లీ మామూలుగా అంటారండి, లైక్ లాట్ ఆఫ్ పీపుల్ స్పీక్ అబౌట్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ స్టఫ్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వెన్ యూర్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ యువర్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్ ఈస్ మోర్. బికాస్ దర్ ఆర్ పీపుల్, ఇట్స్ అ బిజినెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీలో రెస్టారెంట్లో పెడతారు, హాస్పిటల్ ఉన్న వాళ్ళు హాస్పిటల్ పెడతారు. సో సినిమా బిజినెస్లో ఉన్న వాళ్ళు సినిమాలోనే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటారు. వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఎక్కువ. నాలాంటి వాళ్ళకి అది చెప్పడానికి నేర్పించడానికి ఎవరు లేరు. సో అది నేను మళ్ళీ నేర్చుకుని తెలుసుకుని రీవర్క్ చేయడానికి కాస్త టైం పట్టింది, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు అది ఒక బ్యూటిఫుల్ జర్నీ. అంటే ఒకవేళ లేదు ఇలా జరుగుంటే ఒకటే నాకు ఇలాగే కావాలి. బికాస్ దిస్ గివ్స్ మీ సో మచ్ మోర్ ఇన్సైట్, పర్సనల్ రిలేషన్షిప్స్. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో లిటరల్గా చెప్తున్నా నాకు ఫ్రెండ్సే లేరు. యూనో యూసఫ్ గూడలోని 11,500 rupees రెంటు అపార్ట్మెంటు. మా డాడీ వచ్చిన ఇక్కడ సెటిల్ చేసి వెళ్ళిపోయారు. అది ఎలా అంటే మనకు మామూలుగా పిల్లల్ని హాస్టల్లో పెట్టడానికి వెళ్ళినప్పుడు వస్తారు కదా, అలా 2 ప్లేట్లు, స్పూన్లు, బకెట్లు. అక్కడ ఆల్రెడీ ఉన్న చిన్న ఒక చెక్క మంచం ఒకటి ఉండేది, ఒక జస్ట్ ఒక వుడెన్ లాగ్. దాని మీద అప్పుడు పక్కనే బిగ్ బజార్ ఉంటుంది, యూసఫ్ గూడ పక్కనే బిగ్ బజారు. 2 800 rupee మ్యాట్రిసెస్ వేసుకుని ఒక బాక్స్ టీవీ. అప్పట్లో ఈ ఆన్లైన్ అది కూడా ఎంత లేదు. సో రోజు ఏంటి DVD రెంటల్ స్టోర్స్ ఎక్కువ ఉండేవి. సో రోజు ఒక స్టోర్కి వెళ్ళడం, 2 DVDలు రెంట్కి తెచ్చుకోవడం, అది చూడడం. ఐ థింక్ మై ఫస్ట్ ఫ్రెండ్స్ ఇన్ హైదరాబాద్ కేమ్ త్రూ ఫేస్బుక్. యూనో ఫస్ట్ ఆల్మోస్ట్ 6 నెలలు హైదరాబాద్లో ఉన్న తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్స్ ఫేస్బుక్ నుంచి వచ్చారు. సో అప్పటిదాకా ఉంటారు కానీ ఆల్మోస్ట్. అంటే నాకు తెలిసిన వాళ్ళందరూ వేరే ఊరు నుంచి నాతో చదువుకున్న వాళ్ళందరూ ఏదో పనులు ఉన్నారు, దేర్ సమ్వేర్ ఎల్స్. ఇక్కడ తెలిసిన వాళ్ళందరూ సినిమాకి సంబంధించే ఉన్నారు. అండ్ అది ఇంకా నేను ప్రాపర్ స్టార్ట్ అవ్వాల, స్టిల్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫేస్ కదా. నాకు ఫస్ట్ ఫ్రెండే ఫేస్బుక్ నుంచి వచ్చారు. అతని ద్వారా ఒక 4 ఫ్రెండ్స్ వచ్చారు.
అతని ద్వారా ఇంకో 10 మంది వచ్చారు. ఇవాళ ఐ థింక్ ద ప్రౌడెస్ట్ థింగ్ ఫర్ మీ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ అబౌట్ దిస్ 13 years వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ జర్నీ అంటే పర్సనల్ రిలేషన్షిప్స్. హూ ఎవర్ ఐ వర్క్ విత్ టుడే నేను ఎవరితో పరికరించినా అది నాకు ఎవరి ద్వారానో వచ్చిన ఒక రిలేషన్షిప్ కాదు, నేను డైరెక్ట్గా పర్సనల్గా గత దశాబ్దంలో బిల్డ్ చేసుకున్న రిలేషన్షిప్. ఓకే. సో దట్ ఈస్ వెరీ నైస్ ఫీలింగ్. అంటే మీరు ఇన్ని ఇయర్స్ నుండి కూడా అలా కంటిన్యూ అవుతున్నారంటే రిలేషన్షిప్ మీద చాలా స్ట్రాంగ్గా సీరియస్గా ఉంటారు అని అర్థం. అదే నేను యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టే ఉంటానండి. సో కొన్నిసార్లు అది నచ్చొచ్చు, లేదా కొన్నాళ్ళ తర్వాత అది నచ్చకపోవచ్చు. కొన్నిసార్లు ఇప్పుడు అది అస్సలు నచ్చకపోవచ్చు. ఒక కొన్నాళ్ళ తర్వాత అమ్మని అమ్మ కరెక్ట్గానే చెప్పాడుగా అన్నట్టు ఉంటుంది యూనో. సో ఐ థింక్ సమ్వేర్ ఐ హ్యావ్ ట్రైడ్ టు స్టే ట్రూ టు వాట్ ఐ యామ్. మేబీ నేను చెప్పే విధానాన్ని మార్చుకున్నాను గత అది ఏజ్తో మీకు వచ్చే మెచ్యూరిటీ. ఫస్ట్ చాలా కోపంగా ఇమీడియట్గా వచ్చే విషయం ఇప్పుడు నాకు కొంచెం అని రిలాక్స్గా ఇలా కూడా చెప్పచ్చు రిలాక్స్గా చెప్తాను అంతే. అది ఐ థింక్ నా ఒరిజినల్ కంప్లీట్ వల్నరబుల్ సైడ్ చాలా తక్కువ మంది చూడగలరు. మమ్మీ డాడీలు చూస్తారు, మా చెల్లి చూస్తుంది, శివ సీతారాం నా స్టాఫ్ చూస్తారు, శివ సీతారాం కానీ మా స్టాఫ్ కానీ. వాళ్ళకి ఎక్కువ ఒరిజినల్గా నేను ఫన్గా ఉన్నా సరే ఎక్కువ కోపం వచ్చినా సరే ఎలా ఉంటుందో వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. లేదండి, ఐ బేసిక్లీ నాకు డిస్రెస్పెక్ట్ నచ్చదు. అది డే 1 నుంచి ఉన్న ఒక అది రైట్ ఓ రాంగో నాకు తెలియదు. బట్ ఐ హ్యావ్ నెవర్ బీన్, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో నన్ను ర్యాగింగ్ చేసింది లేదు, నేను చేయనిచ్చింది లేదు, నేను అసలు ఒప్పుకోను. నువ్వు ర్యాగ్ చేయడం ఏంటి నన్ను అన్నట్టు ఉంటుంది. అది రైట్ ఆ రాంగా తెలియదు, బట్ దట్ ఈస్ మై పర్సనాలిటీ. సో సేమ్ వే ఈవెన్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ వాజ్ నెవర్ ఓకే విత్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 బ్యూటిఫుల్ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే నా వన్ ఆఫ్ మై ఫస్ట్ ఫిల్మ్స్ నేమ్ వద్దు, వన్ ఆఫ్ మై ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్లోని మల్టీ స్టార్ కాస్ట్ ఫిల్మ్. అండ్ ఒక బంచ్ ఆఫ్ న్యూ కమర్స్ అందరూ ఒక కార్నర్ దగ్గర తింటుంటాం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వేరే దగ్గర తినేవారు. వాళ్ళు సడన్గా మా డాడీ సెట్కి వచ్చేసారు, సారథి స్టూడియోస్. మామూలు ఇంట్లో వాళ్ళు అవన్నీ సెట్కి వెళ్ళినాం, సారథి స్టూడియోస్ సెట్కి వచ్చారు. మేము తింటున్నాం, డాడీ ప్లేట్లో చికెన్ అయిపోయింది. ఓకేనా, నేనేమో అన్న ఇంకొంచెం చికెన్ అన్నా అంటే అతను యాజరీస్గా ఇలా బకెట్ ఉంచి ఇంతే ఉంది, ఇంకా చాలామంది తినాలని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకి మా డాడీకి ఇప్పుడు ఇక్కడ లేకపోతే ఇక్కడ తినలేనని కాదు, బయటికి వెళ్ళి తినలేరా ఏంటి, హోటల్లో తినలేరా. ఆయన ఏంటి కొడుకు షూటింగ్ రావాలని వచ్చారు. ఆ రోజు నుంచి ఇవాళ రోజు వరకు నేను ఎప్పుడు మా పేరెంట్స్ నేను సెట్కి పిలిచిందే లేదు. ఓన్లీ పూజ రోజులు ఏమన్నా ఉంటే ఈ మధ్యన గత 3 సినిమాల నుంచి ఓకే రండి అని చెప్పి పిలుస్తున్నా. అట్ ది సేమ్ టైం వాట్ ఎవర్ ఫిల్మ్స్ ఐ హ్యావ్ ప్రొడక్షన్ కంట్రోల్ ఆన్. అది నా ప్రొడక్షన్ అయితేనో, లేదా నా ఫ్రెండ్స్తో కొలాబరేట్ చేసే సినిమా, లేదా రాజ్డీకే ఉంటారు వాళ్ళ ప్రొడక్షన్ ఏమైనా సరే అది నా ఇదే. నేను వెళ్ళి నా పాటికి చెప్తుంటా, ఎవరైనా ఏం కంప్లైంట్ ఇచ్చినా అది చెప్పింది చేయండి అంటారు అంతే. మాకేమైతే వస్తుందో అందరికి అదే ఫుడ్ వెళ్ళాలి, ఎవరికి ఫుడ్ లిమిటేషన్ ఉండకూడదు. ఓకే. సో సమ్ థింగ్స్ యూ లెర్న్ ఇన్ లైఫ్ విచ్ యూ ఇన్కాపరేట్. ఇవి ఎక్స్పీరియన్స్ నుంచే వస్తాయి, పక్కన వాళ్ళు చెప్తే మనకి అది పెద్ద అర్థం కాదు. ఆ సిచ్యువేషన్లో మీ ఎక్స్ప్రెషన్ ఏంటి, అంటే మీ ఫాదర్ అండ్ సన్ మధ్య ఏం జరిగింది? ఏముండదు, డాడీకి ఇలా చూసుకుని ఆయనకే ఉండదు. ఆయన మామూలుగా నవ్వుతూ పర్లేదు నాన్న, ఆయనకి తెలుసు కదా, యూ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్, హీ నోస్ వాట్ ఇట్ ఇస్ కదా. నాకు ఎలా ఉంటుంది, మా నాన్నకి నేను పూర్తి ఇక్కడ మీద భోజనం కూడా పెట్టలేకపోయినా సెట్లో ఉన్నట్టు ఉంటుంది కదా. ఇట్స్ వెరీ పర్సనల్. ఇది గుర్తుంది అని అంటే మీకు అప్పుడు ఎలా అనిపించింది? బట్ అది నాకు కోపంతో గుర్తులేదండి. ఐ హావ్ నో యాంగర్ ఆన్ దిస్ ఇష్యూ. ఒక అలాంటి పెయిన్, ఒక పెయిన్ కన్నా ఇట్స్ జస్ట్ అ మెమరీ. ఐ బిలీవ్ ఇన్ మెమరీస్ అండ్ కాన్వర్సేషన్స్. ఇట్స్ ఇంపార్టెంట్ మెమరీ. లైక్ అదే టైంలో సైమల్టేనియస్గా ఇంకో సినిమాకి షూట్ చేస్తున్నా. దేర్ ఐ వాజ్ ఇన్ ద లీడ్, ఐ వాజ్ ప్లేయింగ్ ద సెకండ్ లీడ్ ఒక క్యారెక్టర్. అండ్ అప్పుడు క్యారవాన్లు అసిస్టెంట్లు మేకప్ మ్యాన్ ఎవరు ఉండేవారు కాదు, నాకు ఉండేవారు కాదు, ఒకే ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతను కూడా వాళ్ళే ప్రొడక్షన్ నుంచే పెట్టారు. అండ్ ఆర్టిస్ట్ అందరూ, మేజర్ ఆర్టిస్ట్ ఇద్దరికి రూమ్స్ వ్యాన్స్ ఉండేవి, మా అందరికీ ఒక 7 ఒక రూమ్ ఇచ్చేవారు. సో ఐ యూస్ టు బీ అలాంగ్ విత్ దెమ్ ఓన్లీ. బాత్రూమ్ ఉండేది కదా చక్కగా. ఓకేనా, ఇది ఎలా వాడాలో తెలియదు నాకు, ఇది ప్రాబ్లము. సో నేను రోజు ఏం చెప్పా, షార్ట్కి ఎంతసేపు ఉంది, టైం ఉంది, 2-3 hours ఉందని చెప్పి అడిగితే ఓకే డన్, పక్కనే ఫ్రెండ్ ఇల్లు ఉంది, నేను బాత్రూమ్ వాడొచ్చేస్తాను అన్న. ఓకే అన్నారు. అందరూ అసిస్టెంట్ డైరెక్షన్ అందరూ ఫ్రెండ్సే కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్. నేను వెళ్ళాను, బాత్రూంలో ఉన్నాను. సడన్గా ఫోన్ వచ్చింది. ఎవరంటే మా కో డైరెక్టర్. అమ్మ బూతులు తిడుతూ, ఏరా ఎక్కడున్నావురా, ఎవరికి చెప్పి వెళ్ళేవరా, నీకు 10 నిమిషాల్లో షార్ట్ ఉందరా అని అంటున్నాడు. మొదలుపెట్టిన 5వ సెకండ్ నేను ఫోన్ పెట్టేరా అన్న. షట్ డౌన్ చేసి బాత్రూమ్ నుంచి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్కి సెట్కి వెళ్ళాను. సెట్లో షార్ట్ జరుగుతుంది, కలదాలు తీసి నడి సెట్లో పగలగొట్టి మాట్లాడినోడు బయటికి రారా అన్నాను. ఆడొచ్చాడు, ఎవడరా నువ్వు మాట్లాడడానికి, నేను ఈ సినిమాకి చేయను, దొబ్బించుకోండి అని చెప్పి నేను తీసాను. నౌ ఇస్ దిస్ ఇమీడియట్గా డైరెక్టర్ నన్ను తీసుకెళ్ళి ఈజ్ లైక్ ఎన్ ఎల్డర్ బ్రదర్ టు మీ, నాకు చాలా క్లోజ్ అయినా, పక్క తీసుకెళ్ళి ఏంటి నువ్వు ఇలా ఉండకూడదు అంటే, నా ఎందుకన్నా నన్ను అనాలి, నేను ఏం చేశాను, ఆ మాటలు తప్పు కదా అని. మేబీ చాలామంది పడతారేమో, నేను పడేవాడిని కాదు. ఇప్పుడు అలా రియాక్ట్ అవుతాను కదా, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాదు, మీకు అర్థమైందా. సో అది అప్పుడు నాకు 21 ఏళ్ళు, 21 yearsకి నేను అలాగే రియాక్ట్ అవుతా, అలాగే అవుతారు కదా.
ఇవాళ నేను అలాగే రియాక్ట్ అవుతుంటే ప్రాబబ్లీ నాట్. నౌ ఇది నాకు వాళ్ళు కూడా మీతో అలా రియాక్ట్ అవ్వరు కదా ఇప్పుడు. అవరండి, అవరు. అది వాళ్ళు కూడా విత్ ఏజ్ అండ్ విత్ థింగ్ కదా, ది పీపుల్ చేంజ్. అండ్ ఆ టైప్ సెటప్ ఇప్పుడు సినిమాలో లేదు. ఆ టైప్లో ఎవరన్నా సరే ఇట్స్ అ వెరీ రెస్పెక్ట్ఫుల్ స్పేస్. యాజ్ ఇన్ కంపారిజన్ అప్పటికి ఇప్పటికి ఇట్స్ చేంజ్డ్ అ లాట్. ముందులాగా లేదు. సో దాంట్లో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. అక్కడ డైరెక్టర్ మీకు క్లోజ్ అయ్యుండి కూడా, సో కో డైరెక్టర్ మీతో ఇలా మాట్లాడారు అని అంటే ఇక న్యూ కమర్స్ కి ఎలా ఉంటుంది? డైరెక్టర్ క్లోజ్ అంటే త్రూ ద ఫిల్మే కదా, డైరెక్టర్ క్లోజ్ అంటే త్రూ ద ఫిల్మే కదా. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ దట్ ఇప్పుడు కరెక్ట్ తప్ప అంటే నాకు తెలియదు. బట్ ఎట్ దట్ పాయింట్ ఐ థాట్ ఇట్ వాస్ రైట్. నేను యాజ్ ఇట్ ఈస్ చేస్తాను. ఆ సెకండ్ నాకు ఇంకేం అవసరం లేదు. ఎవడో వచ్చి నా మాట్లాడడం ఏంటి, ఎందుకు అనాలి? ఇప్పుడు అక్కడ చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇప్పుడే మొదటి సినిమా చేసినట్టు వీడికి ఇంత ఇదే అవసరం, అసలు సెటిల్ ఎవరైనా చేస్తారు అన్నట్టు ఉంటుంది. టుడే సచ్ థింగ్స్ వోంట్ హ్యాపెన్, యూనో. బట్ ప్రాబబ్లీ దీస్ ఇన్స్టెన్సెస్ ఆర్ వేర్ యూ లర్న్ విత్ ఏజ్. ఇప్పుడు కూడా నేను ఇలాంటి తప్పు చేసినట్టే అది తప్పు కదా. సో టుడే ఐ హ్యావ్ ఎ టీమ్, ఓకేనా, వాళ్ళు మాడుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు, అప్పుడేం తెలియదు కదా. బట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. నన్ను అడిగితే ఏంటి ఇప్పుడు, వుడ్ యూ వాంట్ టు చేంజ్ దట్ అంటే, నో, ఐ లైక్ దట్. దే వాజ్ గుడ్ అండ్ బ్యాడ్. టుడే దాంట్లో గుడ్ ఏంటో తీసుకుని దాన్ని మాత్రం నేను డెవలప్ చేసుకోవాలి, బ్యాడ్ని డిమినిష్ చేసుకోవాలి అంతే. కానీ అప్పుడు మీ బిహేవియర్ వల్ల, ఐ మీన్ స్టార్టింగ్ మీ బిహేవియర్ వల్ల మీకు యాటిట్యూడ్ ఎక్కువ అని, లేకపోతే సందీప్కి అబ్బో చాలా పొగరు, ఇలాంటివి వినే ఉంటారు మీరు. అప్పట్లో అప్పుడు అది బేసిక్లీ ఫర్ ఎగ్జాంపుల్ అది అవ్వగానే నాకు ప్రసన్న అవ్వగానే నాకు ఎక్కువ వచ్చి ఎలాంటి అంటే విలన్ కొడుకు క్యారెక్టరు, లేదా వచ్చి జస్ట్ 4వ సీన్ చచ్చిపోతాడు, లేదా ఈ విలన్ కొడుకుని చంపేస్తే అందువల్ల విలన్ రివెంజ్ తీసుకుంటున్నాడు, ఇలాంటి ఎక్కువ వచ్చాయి. నేను ప్రస్తుతాన్ని వేరేలా చూసాను. నేను చూడడం ఎలా చూసా, ఒక డ్రివెన్ క్యారెక్టర్, ఒక వెన్నెలలో శర్వా క్యారెక్టర్ లాగా నేను చూశాను. బట్ ఐ రియలైజ్ జనాలు అలా చూడట్లేదు అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఒక నరేషన్లో సెకండ్ హీరో క్యారెక్టర్ ప్లే చేయడానికి ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు కథ మొత్తం చెప్పారు, కథ బాగుంది, బట్ నా క్యారెక్టర్స్ దాంట్లో పెద్ద ఎక్సైటింగ్ ఏం లేదు. దీంట్లో నేను చేయడానికి ఏం లేదు కదండి, అసలు పెద్ద ఇది లేదంటే డైరెక్టర్ అందరూ చూసే సినిమా ఒకటి చేయాలి, అప్పుడు వీ కెన్ ట్రై అన్నారు. ఇప్పుడు నాకు ఆ టైంలో ఆయన ఏ జోన్లో అన్నాడు తెలియదు, కానీ ఆ మాట నాకు గుర్తుంది, విచ్ ఇస్ ట్రూ. ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దట్ కదా. సో దాట్ వాజ్ ఎ వెరీ సో ఐ చోజ్ నాట్ టు డూ ఇట్. చాలామంది తిట్టుకున్నారు, ఇదేంటి చేయను అంటాడు, ఇదే అంటాడు అంటే చాలామంది తిట్టుకున్నారు. బట్ దట్ వాజ్ మై చాయిస్. వద్దు పర్లా, తర్వాత చూసుకుందాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆన్ మై టర్మ్స్, అండ్ ఇట్ వాజ్ అ చాయిస్ టేకెన్. సో నాకు ఐ థింక్ వెంకటాద్రి తర్వాత వాజ్ ద టైమ్ వేర్ ఐ వెంట్ బర్సెక్. అంటే నచ్చిన కథలన్నీ సెట్ చేసుకునేవాడిని. నాకు అసలు ఐ థింక్ ప్రాబబ్లీ 3 years ముందు దాకా డబ్బులు విలువ, డబ్బులు అవసరం అనే థాట్ నాకు ఎప్పుడు ఉండింది లేదు. నేను నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ అదే అడగబోతున్నా. ఎప్పుడు యాక్టింగ్ ప్యాషన్, లేకపోతే మీ కంఫర్ట్, మీకు ఇష్టమైతేనే చేయడం, ఇలాంటివే చూసుకున్నారా? డబ్బుల గురించి కూడా చూసుకున్నారా, ఆలోచించారా అని? అంటే అది కంఫర్టా, ఇష్టం వస్తేనే చేయడం అని కాదు, అది ఒక అవకాశం కూడా నాకు ఇంపార్టెంట్ అన్నప్పుడు నేను చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పని చేయగలగాలంటే కొన్నిసార్లు మధ్యలో వేరే పని చేయాల్సి ఉంటుంది. అంటే మీరు 1 to 10 ఇమీడియట్గా జంప్ చేయలేరు. 10కి వెళ్ళాలంటే మీరు 3 తొక్కాలి, 5 తొక్కాలి, 6 తొక్కాలి. 6లో తప్పులు రావచ్చు, మళ్ళీ 5కి తీసుకెళ్తే అక్కడి నుంచి మళ్ళీ 8కి వెళ్ళాలి కదా. అన్లెస్ యూర్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ, దట్ ఈస్ సంబడీ ఎల్స్. నాకైతే అంత అదృష్టం అయితే లేదు. నేను కొంచెం అదృష్టానికి రివర్స్లో ఏం చేయగలను చూసుకుంటుంటా. ఓకే, అదృష్టం వల్ల మనకి ఇవి రావాలంటే దాన్ని ఎంత తగ్గించుకోగలం, అదృష్టం అవసరాన్ని ఎంత తగ్గించుకోగలం, నేను అవన్నీ వర్క్ చేస్తుంటా అన్నమాట. సో మీ ముంబై డేస్ ఏమైనా గుర్తున్నాయా మీకు? నాకు తెలిసి చాలా మెమొరీ ఉందండి. అంటే మీతో మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది మీ మెమొరీ చాలా బాగుంది, ఏది మర్చిపోరు. సో ముంబై డేస్ గురించి ఒకసారి ఏమన్నా షేర్ చేసుకోగలరా? డార్మెటరీలో మీరు ఉన్నది. డార్మెటరీ నౌ ఐ థింక్ ఐ హ్యావ్ అంటే నాకు యాక్చువల్లీ వెరీ రీసెంట్లీ అనుకుంటా మా చెల్లి బాంబేలో పనిచేస్తుందన్నమాట. సో దాని కోసం మంచి అపార్ట్మెంట్ తీసుకోవాలని ముంబైలో ఒక వెరీ నైస్ అపార్ట్మెంట్, ఇక్కడ నుంచి కార్ తీసుకెళ్ళి ఐ లెఫ్ట్ ఇట్ దేర్, యూ యూజ్ దిస్, స్టే ఇన్ దిస్ అపార్ట్మెంట్ అని. నాకే చాలా ఇంట్రెస్టింగ్ ఉండింది. ఐ థింక్ ప్రాబబ్లీ దిస్ ఇస్ రైట్ అరౌండ్ షోర్ ఇన్ ది సిటీ షూట్. ఇంకా రిలీజ్ అవ్వలేదు, 1 year వచ్చింది షూట్కి రిలీజ్కి మధ్య. ఇదేంటి ఆ టైంకి ప్రస్థానం ఇవన్నీ నాకు రిలీజ్ అని వర్క్, అక్కడ నాకు ఆడిషన్స్ వస్తున్నాయి, ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ అడుగుతున్నారు, ఐఎమ్ గోయింగ్ అండ్ ఆడిషనింగ్. కానీ ఇంటి నుంచి నేను డబ్బులు తీసుకోవడం చాలా యంగ్ ఏజ్లో ఐ స్టాప్ అన్నమాట. సో ఇప్పుడేంటి, ఇక్కడ నుంచి బస్ వేసుకెళ్తే 2000, ఫ్లైట్ వేసుకెళ్ళిన ఒక అమౌంట్ ఉంటుంది. హోటల్ పర్ డే లుక్ లైక్ అ బిగ్ నెంబర్. అప్పట్లో దట్ 5,000, 6,000 పర్ డే లుక్ లైక్ అ వెరీ బిగ్ నెంబర్. మనకు ఆన్లైన్ యాప్లు కూడా ఉండేవో, ఇప్పుడు ఎంత ఓయో అన్ని 1000 ఉన్నాయి కదా. సో అక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవాలి, ఎక్కడ ఉంటుంది మంచిది తీసుకెళ్ళు, ఇక్కడ ప్రైస్ ఏంటని ఆ హోటల్కి వెళ్ళి బ్యాగ్ పెట్టి కనుక్కోవాలి, ఆర్ కాల్ పీపుల్ అండ్ ఫైండ్ అవుట్. సో నాకు ఆ టైంలో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరికిన ఒక భయంకరమైన ఆప్షన్ ఏంటంటే బాంబేలో డార్మెటరీస్ ఉండేవి. డార్మెటరీస్ ఎలా అంటే బంక్ బెడ్లు ఉండేవి అండ్ ఒక పెద్ద రూము, ఏసీ ఉండేది అనమాట. ఇదేంటంటే నైట్కి 300 rupees, నేను బయట 250 తీసుకునేవాడిని. సో ఈ స్టే దట్, టేక్ ద సూట్ కేస్,
పుద్దు సూట్ కేస్ దేర్ డామిటరీలో ఉండి ఇదేంటి ఆఫ్టర్ ప్రస్థానం ఇదంతా షో రిలీజ్ ముందు వెళ్ళి అక్కడే కామన్ బాత్రూమ్స్లో ఉంటాయి బట్ క్లీన్ ఉంటాయి అన్నీ. సో అది వాడి హాస్టల్స్ అంటారు యూజువలీ యూరోపియన్ కల్చర్లో, ఇక్కడ మాకు లక్కీగా అప్పుడే మొదలై తగిలింది. సో వెళ్ళి వాడి బ్యాగ్ తీసుకెళ్ళి ఏ బరిస్టాకో కాఫీ డేకో వెళ్ళి ఒక కాఫీ బ్రేక్ఫాస్ట్లో శాండ్విచ్ తినేసి బ్యాగ్ అక్కడ పెట్టేసి రోజు మొత్తం అన్ని చూసుకోమంటాం బ్యాగ్. నేను సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను డీల్ మాట్లాడుకొని ఆడిషన్ అన్ని చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చి బ్యాగ్ తీసుకుని. సో 2 days ఉంటే 2 days ఇచ్చేసి 3rd day ఈవినింగ్ బస్ ఎక్కి రిటర్న్ వచ్చేవాడిని. సో దిస్ ఇస్ వాట్ ఐ యూస్ టు డూ మాట. ఓకే. ఇవాళ ఇట్స్ వే మోర్ కంఫర్టబుల్ స్పేస్ బాంబేలో థ్యాంక్ఫుల్లీ. జెన్యూన్గా సంథింగ్ హెస్ వర్క్డ్ అవుట్. సో ఇట్స్ బీన్ వెరీ ఇంట్రెస్టింగ్ కైండ్ స్పేస్ దర్. ఓకే. ఎలా ఉండిందంటే లైఫ్ అప్పుడు? అంటే ఆ రూమ్లో ఎంతమంది షేర్ చేసుకునేవాళ్ళు జనరల్? అదో పెద్ద రూమ్ అండి, ఇంచుమించు 40 members దాకా ఉండొచ్చు. ఇటో 10 bunk beds, ఇటో 10 bunk beds ఉండేవి. లాంగ్ ఇదిలాగా బంక్ బెడ్కి 2. సో ఆబ్వియస్లీ అప్పుడు ఎప్పుడు మొత్తం ఫుల్ అయి ఉండదు కదా, 25 members ఉంటారు. బట్ ఎవరికెవరికి మాటలు డిస్కషన్ ఏమి ఉండవు. నైట్ వస్తారు, బ్యాగ్ పెడతారు, పడుకుంటారు, పొద్దున్న లేస్తారు, స్నానం చేసి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతారు. ఇది జస్ట్ నైట్ స్టే ఓవర్స్ లాగా. ఇప్పుడు ఉండగలంటే ఇంపాసిబుల్. అమ్మో అంటే ఇప్పుడు ఆలోచిస్తే కష్టం. బట్ సో మీ సిస్టర్ మీరు అక్కడ వదిలినప్పుడు ఇవన్నీ గుర్తొచ్చాయా? మీరు ఎక్కడ ఉన్నారు? ప్రాపర్ అపార్ట్మెంట్, లైక్ మై సిస్టర్ సేస్ ఇన్ ప్రాపర్ అపార్ట్మెంట్. అదే మీ సిస్టర్ని మీరు అక్కడ వదిలేసి వచ్చేటప్పుడు ఈ డేస్ అన్ని కూడా గుర్తొచ్చాయా ఒకసారి? ఆ ఏరియాకి వెళ్ళడం కానీ అది చూడడం కానీ? అంటే నాకు రెగ్యులర్గా ఐఎమ్ నాట్ సంబడి ఎవర్ ఫర్గెట్స్ అండి. అప్పుడైనా మర్చిపోతే గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. నేను ఎప్పుడు అంత ఈజీగా ఏది మర్చిపోను. ఐ రిమెంబర్ స్టఫ్. ఓకే. ఐ ట్రై టు టేక్ ద గుడ్ ఫ్రమ్ స్టఫ్ ఇన్ వెరీ ఇంట్రెస్టింగ్ వేస్. సో ఓకే. సో మీరు ఇందాక అన్నారు మీరు ఎక్కడ ఉండాలనుకున్నారో ఇప్పుడు నేను అక్కడే ఉన్నానని నేను ఫీల్ అవుతున్నాను అని. నేను ఐ థింక్ ఐఎమ్ ఆన్ ద రైట్ పాత్. ఓకే. మిడ్వే ఐ లాస్ట్ ద పాత్ బికాస్ ఆఫ్ విచ్ a few years went out. బట్ మళ్ళీ పాత్ కరెక్ట్గా ఉంది అండ్ ఇట్స్ మూవింగ్ ఫాస్టర్. ఓకే. సో లైఫ్లో జనరల్గా గుడ్ బ్యాడ్ వర్స్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఒక్కొక్కటే మనం మాట్లాడుకుందాం. మీ లైఫ్లో ది బెస్ట్ అంటే మళ్ళీ మళ్ళీ మీరు తలుచుకునేది, లేకపోతే అబ్బాయి ఇది జరిగింది కాబట్టి ఇలా ఉంది లైఫ్ అని అనుకునే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఆనెస్ట్లీ ఐవ్ గివెన్ దిస్ అ లాట్ ఆఫ్ థాట్ అండి. నాకు అలాంటివి యాక్చువల్లీ ఏం లేవు. ఏం లేవా? యాక్చువల్లీ ఏమీ పెద్దగా అలాంటివి ఏమీ. టు బి ఆనెస్ట్ నాకు ట్రావెల్ ఇస్ మై మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్. వేరే దేశాలకు వెళ్ళి ట్రావెల్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. మా చిన్నప్పటి నుంచి మా డాడీ ఏంటంటే ఆయనకి మా ఫ్యామిలీ, నన్ను, మా మమ్మీ, మా చెల్లి, మా అమ్మమ్మ మమ్మల్ని తీసుకుని వీ ట్రావెల్ త్రూ ద కంట్రీ. ఎవ్రీ సమ్మర్ వింటర్ డాడీ తీసుకెళ్తారు. సో నాకు అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళే ఎక్స్పీరియన్స్ ఎక్కువ రాలే, చదువుకోవడానికి మధ్యలో ఒక నెలకి తప్ప. సో ఐ ఆల్వేస్ రియలీ లైక్ గోయింగ్ అవుట్ టు అదర్ కంట్రీస్, ఎక్స్పీరియన్సింగ్ ద కల్చర్స్, గెటింగ్ దేర్ ఫుడ్ అండ్ స్టోరీ. అది తప్ప నాకు ఇంకేమీ అంత ఒక అంటే మేబీ అట్ దాట్ సెకండ్ ప్రాబ్లీ ఐ వుడ్ బీన్ లైక్ ఓ మై గాడ్ అని. బట్ టుడే సమ్మర్ ఐ బిలీవ్ వీ లివ్ ఇన్ అ వెరీ స్మాల్ పార్ట్, వెరీ స్మాల్ ఎంటిటీ ఇన్ దిస్ యూనివర్స్. అంటే మనం ఈ ప్రపంచంలో చాలా చాలా చిన్న ఒక గేమ్ ప్లే అంతే. సో ఈ గేమ్ ప్లేలో మనం ఎంతవరకు ఒక మార్క్ చేయగలం, దాంట్లో ఎంత మనం మన లైఫ్ని ఎంజాయ్ చేసాం అనేది ఇంపార్టెంట్. ఇట్స్ ఎ వెరీ టైనీ పార్ట్స్. సో అలా ఏం లేదంటారా? ఎక్స్ట్రాడినరీ అనేది నిజంగానే అంటే భలే మంచి జరిగింది ఆ రోజు, నాకు జరగకపోతే ఇంకోలా ఉండేదేమో, సంథింగ్ లైక్ దట్. నో, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ రిటర్న్ కదండి. అంటే ఇన్ ద సెన్స్ దట్ రిటర్న్ నో ఐ డోంట్, అంటే లేకపోతే కూడా యూ వుడ్ హావ్ ఫౌండ్ అ వే, ఐ వుడ్ హావ్ ఫౌండ్ అ వే. ఓకే. నీకు అర్థమైందా? ఓకే ఆ రోజు ఇలా జరగలేదా, ఓకే అయితే ఏం చేయాలి అని చూస్తుంటాం తప్ప అయ్యయ్యో ఇలా జరగలేదే అని లేదు. అంటే యూ హావ్ హ్యాడ్ ఎ డిఫరెంట్ జర్నీ. ఐ లైక్ మై జర్నీ, ఐఎమ్ హ్యాపీ విత్ మై జర్నీ. ఇది కాదా, ఐ వుడ్ హావ్ ఫౌండ్ ఎ డిఫరెంట్ వే టు బ్రింగ్ బ్యాక్ టు మై జర్నీ. అది పట్టుకోవడం మన పని కదా. ఐఎమ్ ఓకే డూయింగ్ మై జాబ్, సో ఐ విల్ ఫిగర్ ద వే అవుట్. ఓకే. బ్యాడ్ ఇన్సిడెంట్ ఏమన్నా? బ్యాడ్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయండి. బట్ అగైన్ టుడే వెన్ ఐ లుక్ బ్యాక్ ఎట్ దెమ్ ఐఎమ్ లైక్ నాకు నవ్వు వస్తుంది అంతే. నవ్ ఐ జస్ట్ లాఫ్ ఎట్ దెమ్. ఓకే. ఐ జస్ట్ లాఫ్ అంతే. ఓకే. బ్యాడ్ ఇన్సిడెంట్ నాకు ఇన్ఫాక్ట్ చాలా ఉన్నాయి. ఓకే. టాప్ మోస్ట్ ఏదైనా షేర్ చేస్తారా? ఏం లేదండి, అంటే ఏది అంత బ్యాడ్ ఇన్సిడెంట్లో ఇవ్వాలి అనిపించట్లా, ఎక్సెప్ట్ ఫర్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ఆ ఫ్యామిలీ. టైంలో ఆ సమయానికి అది చాలా పెద్దగా అనిపించింది. అంటే ఐ స్టిల్ రిమెంబర్ ఇక్కడ ఫస్ట్ ఆడిషన్లో ఒక ఫిల్మ్ ఓకే అయ్యాక 1 month ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాక 10 days షూటింగ్ వెళ్ళిపోతాం అన్నప్పుడు సినిమా క్యాన్సిల్ చేసాము, వేరే హీరోతో వెళ్తున్నాము అన్నారు, వేరే కథతో వెళ్ళారు, చేశారు కూడా సినిమా. నాకు మళ్ళీ హైదరాబాద్ నుంచి వైజాగ్ దాకా వెంట్ బ్యాక్ క్రైంగ్. ఆ రోజు నాకు చాలా పెద్దగా అనిపించింది. టుడే ఐఎమ్ లైక్ ఇట్స్ ఓకే, బిగ్ డీల్ అన్నట్టుంది అంతే. ఇట్స్ యువర్ జర్నీ. ఓకే. అండ్ వర్స్ సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేశారు? ఇట్ విల్ కీప్ కమింగ్ అండి. వెరీ రీసెంట్గా జరిగింది, 3 years బ్యాక్ జరిగింది. ఇట్ విల్ ఆల్వేస్ బీ దేర్ అండి. ఐ థింక్ అరౌండ్ మై ఫస్ట్ ఫిల్మ్ అంటే నిన్ను వీడ నీడ నేను రిలీజ్ అప్పుడు ఐ థింక్ 4 days బిఫోర్ రిలీజ్ మేము సినిమా రిలీజ్ చేయగలమో చేయలేమో మాకు తెలియట్లా. దీంట్లో మా ప్రమేయం ఏమీ లేదు. ఓకే. అంటే మా ఏ ఒక్క ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు.
ఇంకెవరో చేసింది ఎక్కడో నేమ్ లింక్ అవ్వడం వల్ల ఇది రిలీజ్ అవ్వలేము అంటున్నారు. ఇది రిలీజ్ చేయాలంటే మా మీద ఉండే టాస్క్ బై మా అంటే మై టీమ్ ఉండే టాస్క్ చాలా పెద్ద టాస్క్, మీకు అర్థమైందా? సో బట్ ఇట్ కేమ్ త్రూ, ద ఫిల్మ్ బికేమ్ అ హిట్, ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. సో ఐ థింక్ మన ఎఫర్ట్ మనం జెన్యూన్గా హార్డ్ వర్క్ చేసినప్పుడు మేబీ కొంచెం టైం పట్టినా ఇట్ విల్ కమ్ అవుట్ రైట్, అండ్ మేబీ టైం కొంచెం ముందు వెనక్కి రావచ్చు అంతే. సో మరి అంత రాంగ్ క్యాల్కులేషన్ వేసి అంత స్టెప్లు అయితే ఉండవు. ఏమి ఉండదు. మీ వేలికి ఏమైంది? ఇదా మొన్న ఒక చిన్న నుంచి నన్ను డిస్టర్బ్ ఇది చాలా దారుణంగా తగిలిందిలేండి దెబ్బ, గట్టిగా తగిలింది. ఇదా చిన్న యాక్షన్ సీక్వెన్స్లో అయింది. ఓకే. అంటే ఒక చిన్న ఇట్ వాజ్ లైక్ పంచింగ్ అగేన్స్ట్ వాల్ కైండ్ ఆఫ్ థింగ్, ఇట్ కైండ్ ఆఫ్ మధ్యలో స్టక్ అయిపోయింది. అది బ్రేక్ చేసి పడాలి, 2 డోర్ల మధ్యన స్టక్ అయిపోయింది. ఓ మై గాడ్. సో మీకు ఏంటంటే ఇది నాకు లోపల దాకా వెళ్ళిపోయింది, ఇది సగం వెళ్ళింది. లక్కీలీ ఊడి రావడం అలాంటి ఏం జరగల. కానీ ఆ ప్లేస్ లో కొత్త నెయిల్ వస్తుంది. కొత్త నెయిల్ వస్తుంది. సారీ, మరి ఆబ్వియస్గా ఉందా? మీరేం లేదు, నాకు తెలుసుకోవాలని ఉంది ఏం జరిగింది అని. సో యాక్షన్ సీక్వెన్సెస్ లో జనరల్ గా డూప్ అలా ఏముంటుందా అండి? ఇవాళ డూప్ అని అంటే ఆనెస్ట్గా చెప్తుంటే ఐ థింక్ టుడేస్ వెన్ ఐ రియలైజ్ ఓకే దర్స్ అ పాసిబిలిటీ ఆఫ్ యూజింగ్ డూప్. ఇంతకు ముందు నేను చేసిన సినిమాల్లో ఐ థింక్ బడ్జెట్స్ డిఫైన్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. యాజ్ యువర్ ఫిల్మ్స్ బడ్జెట్ గ్రోస్ మీకు చాలా విషయాలు లోపలికి వస్తాయి. ఆ బడ్జెట్ లేనప్పుడు ఏమవుద్ది, ఆ విషయాన్ని అంతలో చేయడానికి మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది కదా. బట్ ఐ వాజ్ ఓకే విత్ ఇట్, నాకు ఎప్పుడు అది మరీ అంత డిఫికల్ట్ అనిపించలే. మీరే చేసేయడం నాకు మరీ ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్ అనిపించింది అంటే నేను చేయను అనేస్తా. అంటే ఈ మధ్య నేను కొంచెం కాన్షియస్ అయ్యేది ఏంటంటే గ్లాస్ బ్రేకుల దగ్గర కాన్షియస్ అవుతున్నాను. కంటి కింద ఒకసారి గ్లాస్ ముక్కి వెళ్ళింది, ఇక్కడ ఒకసారి 12 కుట్లు పడ్డాయి, ఒంటి నిండా ఏదో ఇంజరీ ఉంది, ఏదో రకమైన ఇంజరీ ఉంది. సో నవ్ ఐ బికమ్ లిటిల్ మోర్ కాన్షియస్. సో ముందే ట్రైనింగ్ పెడుతున్నా. ఇప్పుడు ట్రైనింగ్ అంటే ఏంటి, వీళ్ళందరినీ మళ్ళీ అసెంబ్లీ చేసి డబ్బులు కట్టాలి 2 రోజులు పర్ డే. ఓ హాల్కి, ఈ ఫైటర్లకి, ఫైటర్ అసిస్టెంట్స్కి, ట్రైనింగ్ ఎక్విప్మెంట్కి యూ హ్యావ్ టు పే. ఓకే. ముందు ఆ బడ్జెట్ ఉండేది కాదు. సో సెట్ల కష్టపడాలి, ఇప్పుడు అది వస్తుంది. సో 2 days నుండి ప్రిపేర్డ్గా ఉన్నాను. ఐ ప్రిపేర్. ఇప్పుడు ఏమున్నా కూడా వి ట్రైన్ అండ్ ఇట్స్ మోర్ ఫన్ అండి. మీరు ఎప్పుడు ఒక క్యారెక్టర్కో ఒక రకంగా నేను చేసిన తప్పు కూడా నేను అనుకునేది మధ్యలో ఒక ఎంటైర్ లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్కి ఐ డి డూ ఫిల్మ్స్ విచ్ రిక్వైర్డ్ మీ టు వర్క్ టూ హార్డ్. నేను డే అండ్ నైట్లు కష్టపడి తక్కువ రోజుల్లో చేయడం కష్టం అనుకున్నా తప్ప ఒక యాక్టర్గా సినిమాకి కష్టపడాల్సినవి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ A1 Express ఐ ఎంజాయిడ్ లూజింగ్ వెయిట్, లెర్నింగ్ హాకీ. ఒక యాక్టర్గా అది కదా ద జాయ్ ఆఫ్ ద జాబ్. ఈ సినిమా కోసం ఇది నేర్చుకున్నా, దీన్ని నేను స్క్రీన్ మీద చూపించగలిగా. ఐ వాజ్ ఏబుల్ టు బికమ్ అ క్యారెక్టర్ దిస్ వే. నేను చేయగలిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఇది. ఒక యాక్టర్గా నేను భయంకరంగా ఎంజాయ్ చేశాను. విచ్ ఐ సడన్లీ మిస్డ్. ఐమ్ లైక్ ఇది షిట్, ఇది ఎలా నేను మర్చిపోయాను అని ఉంటుంది కదా. దట్ కైండ్ ఆఫ్ కేమ్ బ్యాక్ అలాట్ అగైన్. సో A1 Express గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు హిందీ రైట్స్ కూడా తీసుకుంటున్నట్టుగా తెలిసింది. సో సక్సెస్ గురించి ఏమంటారు? దే హావ్ టేకెన్ ద హిందీ డబ్ రైట్స్ హావ్ గాన్ అండ్ ఇట్స్ డన్ వెరీ వెరీ వెల్ అండి. ఇట్స్ డన్ వెరీ వెరీ వెల్. అది మాకే అర్థం కాల. హిందీ రైట్స్ అని సేల్ ఎప్పుడు ప్రతి సినిమాకు ఉందండి. బట్ ఇట్స్ అ బిజినెస్. బేసిక్లీ మన కథని మనం వేరే భాషలో డబ్ చేసి ఆ ఆడియన్స్కి తీసుకెళ్తున్నాం. ఆడియన్స్కు ఆ సినిమాకో ఆ యాక్టర్కో వచ్చే రిసెప్షన్ బట్టి ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారు కదా. ఎంతమంది చూసారు అనేది పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ థింక్ A1 తెలుసో తెలియకుండా అంతకుముందు సినిమాలకు ఉండే గుడ్ విల్స్ ఉంటాయి కదా, అది బాగా పే ఆఫ్ అయింది. అది మాయానికి కానీ తెలిసి తెలియకుండా నక్షత్రం రియలీ పేడ్ ఆఫ్ దేర్. అది మనం ఎక్స్పెక్ట్ చేయం, మనకి తెలియకుండా ఒక ఆడియన్స్కి సినిమా కనెక్ట్ అవుద్ది. సో ఈ అన్ని సినిమాల్లో ఎంతో కొంత నచ్చి మనకు అలవాటు పడ్డ ఆడియన్స్ ఒక సినిమా అందరూ కనెక్ట్ అవుతారు. ఐ థింక్ ఆ బెల్ట్ ఆడియన్స్కి A1 వాజ్ దట్ ఫిల్మ్ విచ్ కైండ్ ఆఫ్ ఇస్ గుడ్. ఇప్పుడు దానివల్ల ఏంటి, సడన్గా సినిమా బడ్జెట్ పెరుగుద్ది అంటే ఇంకా మంచి యాక్టర్స్ వస్తారు, టెక్నీషియన్స్ వస్తారు, ఎక్కువ రోజులు షూట్ చేయొచ్చు, కొత్త విషయం ఏమన్నా సినిమాలు పెట్టచ్చు, వేరే లొకేషన్లు వస్తాయి. ఇప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఇంకా బాగా చేయాలి సినిమాని అనే మాకు ఐ థింక్ A1కి హెల్ప్ అయింది ఏంటంటే హాకీ మొహాలీలో షూట్ చేసాం, బెస్ట్ గ్రౌండ్లో చేసాం, ఎఫర్ట్ జెన్యూన్గా ఉండింది. దీస్ థింగ్స్ వర్క్డ్ అవుట్ ఫర్ ద ఫిల్మ్. సో అది ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూ అంటే ఇవాళ ఎస్పెషలీ ద వే సినిమా ఇస్ గోయింగ్ వేర్ ద డిజిటల్ ఎరా ఇస్ వేకింగ్ అప్ సో మచ్ అండ్ డబ్ లైక్ బేసిక్లీ మీరు చేసే కథ ఏ భాషలోకి వెళ్ళినా కథగా ఆ భాషలో వర్కౌట్ అవ్వాలి అనేది ఒక ఎక్కువ. లేదా టుడే యూ సీ అ మనీ హైస్ట్ వర్కింగ్ హ్యూర్, యూ సీ అ స్క్విడ్ గేమ్స్ వర్కింగ్ హ్యూర్. వాళ్ళు చేసినప్పుడు అనుకుంటారుగా ఇండియాలో ఎంతమంది చూస్తుంటారని కదా. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. వాళ్ళు యాక్చువల్లీ ఒక బిజినెస్ మోడల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే. సో ఇంకా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? లైక్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్లో కనిపించారు, మళ్ళీ ఎప్పుడు కనిపించే అవకాశం ఉంది? ఫ్యామిలీ మ్యాన్ హ్యాపెన్ ఫర్ ఫన్ బై ఛాన్స్. అప్పట్లో వెబ్ సిరీస్ అని భూమి ఇంత రాలా, ఇంత అవుద్దని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయాలి. డీకే చాలా గట్టిగా నమ్మారు, ఇది చాలా పెద్దగా అవుద్దని చెప్పి నమ్మారు. మేము సరదాగా నాకు రాజ్ డీకేతో షూట్ చేయడం ఇష్టం కాబట్టి ఫర్ ఫన్ ఇట్ వాజ్ రిటర్న్ అండ్ ఇట్ వాజ్ డన్.
సీజన్ 3 ఐ బీన్ టోల్డ్ హెమ్ దేర్ విచ్ విల్ వాచ్ అగైన్. నాకైతే చెప్పిన దాకా నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ వాళ్ళు తప్పకుండా చాలా పెద్దగా చాలా మంచిగానే ఏదో చేస్తారు. దే ఆర్ జెన్యున్ ఫిల్మ్ మేకర్స్. సో అది ఉంది. ఇది కాకుండా హిందీ అనేది రైట్లో అది కరెక్ట్గా చేయాలండి. మన ఇష్టానికి వెళ్ళి ఏదో భాషలో సినిమా చేసేయాలంటే చేయలేం. నా ఒక ఆడియన్స్ బిల్డ్ అయ్యారంటే ఆ ఆడియన్స్ని ఇంకా ఎలా బిల్డ్ చేయాలి, వీళ్ళు ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి. సో నెక్స్ట్ చేసే సినిమా వీల్ హ్యావ్ అ డిజిటల్ స్ట్రైట్ హిందీ రిలీజ్ ఆన్ వన్ ఆఫ్ ద టాప్ ప్లాట్ఫామ్స్ విచ్ ఇస్ కాల్డ్ మైకిల్. దాంట్లో విజయ్ సేతుపతి కూడా ఉన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ వచ్చింది. సినిమాగానే ఒక చాలా ఇంట్రెస్టింగ్ జానర్ అది. సో అదొక ఛాలెంజ్ లాగే. ఇప్పుడు A1 ఎక్స్ప్రెస్ చేసుకున్నప్పుడు ఒక ఛాలెంజ్ లాగే చేసాం. అంటే ఓకే, ఈ బడ్జెట్లో ఇలాంటి సినిమా చేయగలమా, ఒక యాక్టర్ ఎక్స్ట్రీమ్గా కష్టపడితే నేను ఎంత పుష్ చేయగలను, ఎంత ఫాస్ట్గా చేయగలను. అంటే నాకు ఇంకా గుర్తు, వీ యూస్ టు స్టార్ట్ షూటింగ్ at 3:30 in the afternoon, ర్యాప్ at 9:30 in the morning మొహాలీలో. ఎందుకంటే మా కాస్ట్కి మేము అన్ని రోజుల్లో చేయాలంటే ఇలాగే చేయాలి దాన్ని. ఓకే, ఫర్ మీ దిస్ ఇస్ ఫన్. పర్లా అందరికి ఇప్పుడు అందరికీ ఏం జరుగుతుందో తెలుస్తుంది. అందరూ కష్టపడి పని చేస్తున్నారు, అందరూ సింక్లో ఉన్నారు. సో ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ వర్కింగ్ టుగెదర్. సో మైకిల్ ఈస్ పుషింగ్ A1 5 times. అంటే మేము దాంట్లో ఏదో అటెంప్ట్ చేసాం, ఇది నాకు సక్సెస్ అయ్యింది, దీన్ని ఒక ఫుల్ సినిమా చేయగలిగితే ఎలా ఉంటుంది అని మేము ఆల్మోస్ట్ 1 year నుంచి క్యూరేట్ అయిన ప్రాజెక్ట్ అది. మేమే చాలా మ్యాడ్గా ఏదో ట్రై చేస్తున్నాం. అండ్ వీఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్. జెన్యున్గా హార్డ్ వర్క్ చేస్తాం. రేపు ఆడియన్స్కి నచ్చితే చాలా హ్యాపీ, నచ్చాలని చేస్తున్నాం. బట్ వీ బిలీవ్ ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ వెరీ స్పెషల్. అండ్ మీ ఏజ్ యాక్టర్స్ అందరు కూడా లైక్ నిఖిల్ కానీ కార్తికేయ కానీ మిగతా అంటే కంపారిటివ్లీ పాన్ ఇండియా మూవీ అంటే మీదే ఫస్ట్ అనుకోవాలి మైఖేల్ తోటి. వర్ యూ సీ అంటే పాన్ ఇండియా మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీ పాన్ ఇండియా మూవీ విల్ బి ద ఫస్ట్ మూవీ. పాన్ ఇండియా ఇస్ అ వెరీ మిస్యూజ్డ్ టర్మ్ అండి. ఐ థింక్ ఎనీ టర్మ్ ఎవర్ విచ్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఈజ్ అ టర్మ్ క్రియేటెడ్ బై మీడియా. ఓకే, తప్పు కాదు, సూపర్, మీరే టర్మ్స్ ఇస్తారు, యంగ్ హీరోస్ కానీ లేదా ఇది కానీ పీపుల్ వాట్ ఎవర్ ద పీపుల్ సే కమ్స్ ఫ్రమ్ మీడియా అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా డ్రైవర్ రమేష్ ఉన్నాడు, ఏదో తప్పు చేసాడు, రమేష్ అని అనుకోండి అంటాడు. ఇది రెగ్యులర్గా మన లైఫ్లో వచ్చే ఎక్స్ప్రెషన్ కాదు. మన సినిమాలో ఈ ఎక్స్ప్రెషన్ ఇలాంటి సిచ్యువేషన్ ఇవ్వడం చూసి చూసి మనకు అలవాటు అయిపోయి అది మన లైఫ్లో నార్మల్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది. ఓకే, మీకు అర్థమైందా? అలాగే 90% ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. మనకే తెలియకుండా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి 1000 ఉన్నాయి. అంటే ఎక్కువ మీరు World War II హిస్టరీ అది చదివారంటే, హిస్టరీ ఆఫ్ హ్యూమానిటీ ఒకసారి వెనక్కి తీసి చదివితే ఇట్స్ బ్యూటిఫుల్ అండి. అంటే ఇట్స్ రియల్. నాకు చాలా ఇష్టం. ఎక్కువ డాక్యుమెంటరీలు చూస్తా. నాకు అమ్మో అంటే నాకు అసలు వావ్, అంటే మనం ఇంత స్మాల్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టుంది. అండ్ ఈస్ గెటింగ్ బ్యాక్ టు యువర్ టాపిక్, గుడ్ ఆర్ బ్యాడ్, టుడే ద ఐడియా ఇస్ టు పికప్ కాంటెంట్ విచ్ వర్క్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. అంటే మనకి ఎన్నో సినిమాలు వచ్చి చూపిస్తుంది. లైక్ కంటెంట్ కరెక్ట్గా తీస్తే ఆ లాంగ్వేజ్కి కావాల్సినంత విజువల్ రికవరీ మనకు ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అనేది. థ్యాంక్ఫుల్లీ తెలుగు ఆడియన్స్ హెవ్ బీన్ వెరీ కైండ్. తెలుగు వాళ్ళందరికీ నేను బాగా తెలుసు. తమిళ్లో కొద్దో గొప్ప ఒక తెలుగు యాక్టర్ ఈ సినిమాలు చేస్తున్నాను బాగా తెలుసు. మాకు విజయ్ సేతుపతి కూడా ఉన్నారు. మలయాళం, కన్నడ హస్ ఆల్వేస్ బీన్ అ స్ట్రాంగ్ డబ్ మార్కెట్. హిందీ ఇప్పుడు డబ్ మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి దాన్ని ఓన్లీ యూట్యూబ్ కాకుండా ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్లో గ్రాండ్గా చేస్తే ఎలా ఉంటుంది. అండ్ మేము ఎంచుకున్న కాంటెంట్ కూడా 95 నుంచి 2005 మధ్య జరిగే కథ. సో మీకు విజువల్గానే చాలా కొత్తగా ఉంటుంది ప్రతి ఫేము. అండ్ అదేదో చేస్తున్నాం కదా అని సరదా కాకుండా దీన్ని మీకు 1.5 year నుంచి ప్రిపరేషన్ వర్క్ జరుగుతుంది. ఎవ్రీ లొకేషన్, ఈ లొకేషన్లో కలర్ ప్యాలెట్స్ ఏంటి, డైరెక్టర్ తీసే షాట్ ఏంటి, ఇది మేము చేసేది కరెక్టా తప్ప మాకు తెలియదు. బట్ చేసే పనికి 200% ఎఫర్ట్ అయితే పెడుతున్నాం. సో ఐఎమ్ హ్యాపీ యాజ్ లాంగ్ ఎస్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో యా, ఐమ్ ప్రెటీ ఎక్సైటెడ్ అబౌట్. మిగతా వాళ్ళదంటే ఐ డోంట్ నో, ఇట్స్ దే ప్లాన్. ఎవరికి ఏ కథ, ఇప్పుడు గల్లీ రౌడీ ఉంది, గల్లీ రౌడీని నేను తీసుకెళ్ళి అన్ని లాంగ్వేజ్లో డబ్ చేసి ఒకేసారి రిలీజ్ చేస్తే కుదరదు. ఆ కథ ఒక లాంగ్వేజ్కి పరిమితమైన కథ, ఈ లాంగ్వేజ్కి వర్కౌట్ అవుతుందా కాదా అనేది రిలీజ్తో చూడాలి. వెల్, మైకిల్ ఈజ్ అ ఫిల్మ్ విచ్ హ్యాస్ ద పొటెన్షియల్ టు రీచ్ అవుట్ టు వైడర్ స్పాన్స్. అండ్ హోప్ఫుల్లీ ఇప్పుడు ఆనంద్ సినిమా కూడా అలాంటిది, విఐ ఆనంద్ సినిమా కూడా అలాంటిది. వీఆర్ టేకింగ్ ఇట్ టు మోర్ లాంగ్వేజెస్ బికాజ్ ఆ సినిమాకి ఆ విజువల్ స్కోప్ ఉంది కథకి. సో ముందు సంవత్సరానికి 4 సినిమాలు చేయడానికి బదులుగా సంవత్సరానికి 2 చేద్దాం. ఇలాంటి సినిమాలు ఎంచుకుని కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెడదాం. ఓకే, సో అంటే మీ ఒపీనియన్ ఏంటి పాన్ ఇండియా మూవీ? ఇట్స్ గ్రేట్ అండి. పాన్ ఇండియా ఇస్ జస్ట్ టర్మ్ తప్ప, ఇట్స్ జస్ట్ అబౌట్ కంటెంట్ రీచింగ్ అవుట్ టు ఆల్ లాంగ్వేజెస్. అంటే అన్ని భాషలకి, అన్ని కంట్రీలకి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సినిమాని తెలుగులోనే వేరే స్టేట్లో కాకుండా వేరే భాషలో కూడా డబ్ చేసేద్దాం. ఈ అన్నిటికీ స్టార్ట్ ఆఫ్ కోర్స్ బాహుబలి అండి. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తీసుకెళ్ళి 200% ఓపెన్ చేశారు. ఇప్పుడు ఎవరు వాళ్ళకు కుదిరినంత 30, 40, 70 దాంట్లో ట్రై చేద్దాం. దిస్ ఈజ్ ఎ వే ఆఫ్ ఓపెనింగ్ సంథింగ్ అనేది ఇట్స్ బీయింగ్ ట్రైడ్. ఇట్స్ బిజినెస్ మోడల్. యూ మేక్ ఎ గుడ్ ఫిల్మ్, ఇట్ విల్ గో ఎవ్రీవేర్. ఓకే, సో లెట్స్ హ్యావ్ సమ్ మోర్ ఫన్. సో ఇప్పుడు నేను అడిగే ఎన్ని క్వశ్చన్స్ని మీరు డైవర్ట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సో ఇప్పుడు రకుల్ మీతో సైన్ చేస్తుందా సినిమా?
ఇప్పుడు సరుకు చేసింది రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మీతో వెంటనే మూవీ సైన్ చేయమంటే చేస్తుందా? ఎస్, వెరీ డియర్ ఫ్రెండ్, షీల్ డూ. ఓకే. అండ్ అబ్బా అక్కడ నేను ఉండుంటే ఇరగదీసేసేవాడిని, యాక్టింగ్ చెడగొట్టేశాడు అని అనుకున్న సినిమా లేదా క్యారెక్టర్? ఎవరికన్నా ఉంటాయండి, నాకు ఉన్నాయి, బట్ పేరు సినిమా అక్కర్లా. అంటే నేను ఏ యాక్టర్ కన్నా అది అనిపిస్తుంది అండి, అనిపించకపోతే యాక్టర్ ప్రాబ్లం. రీసెంట్గా కూడా అనిపించిందా? రీసెంట్గా ఎరగదీసి అంటే నేను ఇలా చేసి ఉంటాను అనుకునేది తప్పకుండా ఉంటుంది. నాకు ఎవరు రైట్ రాంగ్ మనం చెప్పలేము. ఓకే. ఐ వుడ్ హ్ ప్లేడ్ ఇట్ డిఫరెంట్లీ అనేది అయితే తప్పకుండా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నేను చూసి అమ్మా ఇది నేను చేయగలనా అనుకున్న సినిమాలు ఉన్నాయి. ఓకే, పోనీ అది చెప్తారా? ఇది నేను చేయగలనా అనుకున్న సినిమా చెప్తారా? అదా ఇమ్మీడియట్గా మైండ్కి రావట్లా, ఇది అవి అయ్యే లోపల నేను చెప్తాను. ఇది అయ్యే లోపల ఓకే, డూ దిస్ అనుకున్నది నాకు రీసెంట్గా ఒకటి ఉండింది, ఐ టెల్ యూ. ఓకే, నా సినిమాలో ఈ హీరోయిన్ అయితే బాగుండు అని మీరు లేటెస్ట్గా అనుకున్న హీరోయిన్ ఎవరు? స్పెసిఫిక్గా అలాగే ఎవరు లేరండి నిజంగానే. అంటే ఇప్పుడు రీసెంట్ పాస్ట్ ఉన్న హీరోయిన్స్ అందరూ ఫ్రెండ్సే. సో దర్ ఇస్ యాక్చువల్లీ నో వన్ స్పెసిఫిక్లీ హూ ఐ వుడ్ హావ్ థాట్ లైక్ బై హీరోయిన్ అయితే బాగుంటుంది అనేది అలా మేజర్లీ. ఓకే, ఫ్రెండ్స్ కాకుండా ఉన్న హీరోయిన్స్ ఎవరినైనా అనుకున్నారా? 90% ఫ్రెండ్సేనండి. లైక్ ఐ వి ప్రెటీ మచ్ నో ఆల్ ఆఫ్ దెమ్ కదా. ఎవ్రీబడి నాకు అమ్మాయిలే కదండి, డైరెక్టర్స్ యాక్టర్స్ అందరూ ఫ్రెండ్సే. 99% నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు, వాళ్ళు నేను ఎక్కువ ఇంటరాక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో కృతి శెట్టి ఐ థాట్ షీ వాస్ గుడ్ ఆన్ కెమెరా. నాకు అది పూజా హెగ్డే ఐ బికేమ్ అ ఫ్యాన్ ఆఫ్ ఫర్ హర్ యాక్టింగ్ ఆన్ కెమెరా, ఫర్ డబ్బింగ్ అండి ఎస్పెషలీ. అంటే దేర్ వాజ్ ఇన్ఫాక్ట్ ఎ డే వెన్ నైట్ ఐ థింక్ ఏదో సినిమా చూసి నేను మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్కి పెట్టా, పూజా హెగ్డేకి ఎవరు డబ్బింగ్ చెప్పారు సార్ కనుక్కోండి అంటే, ఇది నీ మెసేజ్ బ్యాక్ సెయింగ్ పూజానే చెప్పింది అని. ఐ ఇమీడియట్లీ టుక్ స్క్రీన్ షాట్ అండ్ ఐ సెంట్ ఇట్ టు హర్. నేను ఎవరో కనుక్కోమంటే నువ్వే చెప్పావంట అని. సో దేర్ ఆల్ ఫ్రెండ్స్ అండి. సో బట్ ఐ రియలీ లైక్ హర్ ఆన్, అంటే ది వే షీ ఈజ్ క్యారింగ్ హర్ సెల్ఫ్ కానీ సూపర్. శామ్ ఇస్ సంబడి అగైన్ హూస్ టెర్రిఫిక్ ఆన్ కెమెరా. ఇన్ ద రీసెంట్ పాస్ట్ నేను ఇన్స్పైర్ అయ్యిందంటే చూసి సమాంతా సంబడి ఈస్ బీన్ వెరీ ఇన్స్పైరింగ్ యాజ్ అన్ యాక్టర్. ది వే షీ ఈస్ బిల్డింగ్ హర్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ హస్ బీన్ వెరీ ఇన్స్పైరింగ్. ఓకే. అండ్ ప్రజెంట్ మీ ఫింగర్స్ ఖాళీగానే ఉన్నాయా, మళ్ళీ డైరెక్షన్లో ఏమైనా వేలు పెడుతున్నారు? డైరెక్షన్ అనేది నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదండి. ఇట్స్ వెరీ టఫ్ జాబ్. ప్రొడక్షన్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు డైరెక్షన్ అనే జోన్లో ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండిందే లేదు. కామన్ సెన్స్ ఉంటుంది. అంటే ఏంటి, మీరు మరీ ఆబ్వియస్గా ఏదో తప్పు చేస్తున్నారంటే ఇది ఇంత ఆబ్వియస్గా తప్పు అవుతుంది చెప్పడం నా బాధ్యత అనేది ఉంటుంది తప్ప, బట్ బియాండ్ దట్ ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. అలా చెప్పి చేతులు కాల్చుకునే సందర్భాలు ఉన్నాయా? చెప్పి చేతులు కాల్చుకోవడం ఏమి ఉండదండి. అంటే వాళ్ళు హర్ట్ అయిపోయి గొడవ జరిగిపోయి, గొడవలు జరిగిన రోజులు ఉన్నాయి, వాళ్ళు హర్ట్ అయిన రోజులు ఉన్నాయి. బట్ అప్పుడు ఏంటంటే చెప్పాలనే బాధ్యత తెలుసు తప్ప ఎలా చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎప్పుడు చెప్పాలని తెలియదు. ఇప్పుడు బేసిక్లీ వీలైన దాకా నేను సినారియోస్కి వెళ్ళను. ఒకవేళ వెళ్ళిందా ఐ డీల్ విత్ ఇట్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. నేను అసలు ఓకే డన్, వచ్చేసాను, తెలిసిపోయింది, ఇది జరగబోతుంది, ప్రిపేర్డ్గా వెళ్ళిపోదాం, వీలైన దాకా సేవ్ చేసుకుందాం. ఒక పాయింట్ పైలకి మనం చెప్పని కూడా లేవండి. ఇట్స్ నాట్ పాసిబుల్. యూ హ్యావ్ టు బి, అంటే దట్స్ వెన్ యూ లెర్న్ యాజ్ అన్ యాక్టర్ దట్ నో యూ హ్యావ్ టు చూస్ ఎవ్రీథింగ్ రైట్ ఎట్ ఫస్ట్. ఓకే. తర్వాత వెళ్ళి కొన్నిసార్లు ఏమవుద్దంటే 2 ఫార్మాట్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి. మీకు మొత్తం బౌండ్ స్క్రిప్ట్తో పర్ఫెక్ట్గా రీడింగ్స్ చేసే సినిమాలు ఉంటాయి. కొన్ని సినిమాలు ఏంటంటే అవుట్లైన్ సినిమా ఓకే చేసుకుని ఈ ఎపిసోడ్స్ ఇలా ఫిల్ చేసుకుంటాం, దీస్ కైండ్ ఆఫ్ అన్ అవుట్లైన్ చెప్తారు. యూ కాంట్ ఆస్క్ ద డైరెక్టర్స్ ఆల్సో బికాస్ దే వాంట్, దే లైక్ ఎందుకు అడుగుతున్నాడు తర్వాత కదా చెప్తాం అన్నట్టు ఉంటుంది. దేర్ ఆర్, అండ్ దట్ వర్క్స్, దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సినిమా విచ్ స్టిల్ వర్క్స్. అక్కడే కాంప్లికేషన్స్ వస్తాయి. మీకు అర్థమైందా? అక్కడికి వెళ్ళేదాకా మనం ఏం చేస్తాం మనకి తెలియదు. అక్కడ వెళ్ళేసరికి అదేంటి ఇలా వచ్చింది, నాన్ సింక్లో ఉంది అన్నట్టు ఉంటుంది. సో అది ఉండేది తప్ప ఇవ ఐ థింక్ ఇన్ ద లాస్ట్ 2-3 years or 4 years నేను ఒకటి ఫిక్స్ అయ్యి ముందే మొత్తం చూసుకున్నా, కమిట్ అయి వెళ్ళిపోయినా, తప్పన రైట్ అయినా దిస్ ఇస్ ఇట్ ఇస్. నేను చెప్పాల్సి నేను చెప్తా. టిల్ నౌ ఐ నెవర్ స్టాప్ టెలింగ్, బట్ ఐ ప్రాబబ్లీ ఓన్లీ వర్క్ విత్ పీపుల్ హూ రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ యాజ్ టు వేర్ మై సేయింగ్ ఇస్ కమింగ్ ఫ్రమ్. ఎందుకు చెప్తున్నాడు వీడు అనేది కదా. సో దే హ్యావ్ బీన్ టైమ్స్ వేర్ ఐ ఆఫర్డ్ అండ్ పేడ్ మనీ టు రీషూట్ మై ఫిల్మ్స్. నేను ఎందుకు డబ్బులు పెట్టి మళ్ళీ రీషూట్ చేస్తాను, కాంప్రమైజ్ అవ్వకుండా. సినిమా బాగానండి, పోతే పోయింది పర్లా అంట. సో దీస్ ఆర్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు కట్ చేసి ఇది నాకేనా అంటే కాదు, అందరికీ ఉంది. దశాబ్దాలుగా అందరూ ఇదే చేస్తున్నారు. ఓకే. లైక్ ద ఫార్మాట్ హెస్ చేంజ్. ఒకప్పుడు స్టూడియోస్ ఉండేవి, డైరెక్టర్స్ని తెచ్చేవాళ్ళు, రైటర్స్ని తెచ్చేవాళ్ళు. ఇప్పుడు దీనికి ఎవరు కరెక్ట్ అని స్టూడియోస్ యూస్ టు హైర్ యాక్టర్స్. ఇయర్లీ మంత్లీ శాలరీ పే చేసి యాక్టర్స్ని హైర్ చేసేవారు. దాట్ చేంజ్డ్. సో ఎనీ ఇండస్ట్రీ ఈస్ కాన్స్టెంట్లీ సబ్జెక్ట్ టు చేంజ్. అది మనం నేర్చుకుంటూ ఎవాల్వ్ అవ్వాలంతే. అండ్ ఐ థింక్ ఇట్ రైట్ నౌ ఐమ్ డూయింగ్ ఎ డీసెంట్ గుడ్ జాబ్ ఆఫ్ ఇట్. ఓకే. సో చాలా కాలం పాటు మీ బుర్రలో తిరిగిన ఒక రూమర్ మీకు సంబంధించి
అంత హెక్టిక్ రూమర్ అంటూ ఏమీ లేదు. నాకు ఐ థింక్ బాగా ఎఫెక్ట్ చేసిందంటే కొన్నాళ్ళ ప్రాజెక్ట్స్ అయితే భయంకరంగా ఎఫెక్ట్ చేసింది. అంటే ఏంటి ఒకడు అంటే ఐ లైక్ పీపుల్ లాట్. నాకు మనుషులు అంటే చాలా ఇష్టం. జనరల్గానే నాకు మనుషులు అంటే చాలా ఇష్టం. నాకు మనుషుల వీలైన దాకా నేను బ్యాడ్ చూడను. వాళ్ళు మరీ దారుణంగా ఏమన్నా క్రూయల్గా ఏమన్నా చేస్తే తప్ప ఐ ట్రై టు సీ ద గుడ్ ఇన్ దెమ్ అండ్ ఐ లైక్ ఇట్ దట్ వే. ఈ సెల్ఫిష్ రీజన్స్ ఇట్ హెల్ప్స్ మీ స్టే మోర్ హ్యాపీ. అది నాకు చాలా షాకింగ్ ఎక్స్పీరియన్స్ అది. అంటే ఇంత బ్రూటల్గా ఒకళ్ళు అబద్ధం చెప్తారా, నేను దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియలా. అండ్ అ లాట్ ఆఫ్ పీపుల్ రెస్పాండెడ్ టు ఇట్. నేను ఇంకా దానికి ఎక్కువ హర్ట్ అయ్యా. అంటే ఏంటి, ఓకే ఆడెవడో మాట్లాడాడు, ఏదో చెప్తున్నాడు, జనాలు ఎలా అయితే ఆలోచించకుండా రెస్పాండ్ అయ్యారు అంటే. బట్ లేటర్ ఐ రియలైజ్ వీ యాస్ పీపుల్ లైక్ డ్రామా. మనుషులుగా మనకి డ్రామా ఇష్టం. మంచి మెల్లికి వెళ్తుంది, చెడు ఫాస్ట్గా వెళ్తుంది. దాని తర్వాత ఇది కరెక్టా కాదా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికో జనాలకు అర్థం అవడానికో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది కదా. సో దట్ పాయింట్ దట్ ఎఫెక్టెడ్ మీ. టుడే ఇట్ డజంట్. టుడే ఐఎమ్ మోర్ అలాగా చెప్పుకో, నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతానంటే ఉంటుంది. సో నేను అంటే బాగా మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి విన్న రూమర్ గురించి నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడిగేస్తాను. సో మీకు రెజినాకు లవ్ అఫేర్ ఉంది అనేది ఎక్కువసార్లు వినిపించింది. మీ పేరు బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు కూడా లేదు వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నారు అని ఇలా మాట్లాడుకున్నారు. సో మీ ఫీలింగ్ ఏంటి? లైక్ దీని గురించి మీరు ఎప్పుడైనా రెజినాతో మాట్లాడారా? మేము ఇప్పుడు కూడా నవ్వుకుంటాం అంతేనండి. టు బీ ఆనెస్ట్, నిజంగానే చెప్పడం, నాకు రెజినాకి రొమాంటిక్ ఇమోషనల్ రిలేషన్షిప్ ఇలా లవ్ అఫేర్ లాంటిది ఎప్పుడు ఉండింది. టిల్ డేట్ వీ బీన్ ఇవాల్ట్ కూడా వి బెస్ట్ ఫ్రెండ్స్. నిన్నే మాట్లాడాం. షీ షూటింగ్ ఇన్ బాంబే. ఏదో ర్యాండమ్గా బాంబేలో ఏదో కావాలంటే ఫోన్ చేసింది. ఆర్ ఇఫ్ ఐ నీడ్ సంథింగ్ ఎనీవేర్ ఐ టెల్ హర్. వీఆర్ ఫ్రెండ్స్ అండి. వీ లిటరల్లీ, ఇది ఎలా అంటే మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ హీరో ఇస్ విత్ హర్. షీ ఈస్ ద హీరోయిన్. మేము ఆ సినిమాకి రిహర్సల్స్ రీడింగ్స్ 20 days చేసాం. డే అండ్ నైట్ నిద్ర లేకుండా వీ షాట్ యాజ్ అ టీమ్ టుగెదర్ ఫర్ 20 days. రిషికేష్లో 11 రోజులు షూటింగ్ చేసాం. ఏంటి, ఆల్మోస్ట్ చచ్చిపోయి బయటకు వచ్చాం కదా. యూ సీన్ అ పర్సన్ గ్రో విత్ యూ ఫర్ క్లోజ్ టు 10 to 11 years. సో మేబీ పీపుల్ థింక్ దట్ వే అనుకోని మేము అసలు అలాగే ఎప్పుడు పట్టించుకుందో లేదు. అంటే టు బీ ఆనెస్ట్, అంటే టుడే అట్లీస్ట్ ఐ థింక్ వీఆర్ ఇన్ అ ప్లేస్ వేర్ వీ షుడ్ థింక్ ఫార్వర్డ్. ఫ్రెండ్షిప్స్ డూ ఎగ్జిస్ట్ కదా. సో కొన్నిసార్లు లాడ్ ఆఫ్ పీపుల్ థింక్ ఇన్ అ లాడ్ ఆఫ్ వేస్. చాలా మాడుకుంటారు, గాసిప్స్ మాడుకుంటారు. అందుకని నాకు అసలు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఉండింది లేదు, లేదా ఇట్స్ నాట్ లైక్ ఐ హావ్ నెవర్ డేటెడ్ అ కో స్టార్, అలాగేమీ లేదు. ఐ హ్యాడ్ మై షేర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్. బట్ ఈ గాసిప్స్ రూమర్ ఎక్కడి నుంచి వస్తాయంటే జనాలకి ఇలాంటి మాట్లాడుకోవడం ఇష్టం. మాట్లాడుకోవడం నో స్ట్రెస్. సో ఇప్పటిదాకా అయితే నాకు తనకి ఎప్పుడు ఓ రిలేషన్షిప్ అనో రొమాంటిక్ ఈక్వేషన్ అనో ఉండింది లేదు. వీ ఆల్వేస్ బీన్ గ్రేట్ ఫ్రెండ్స్. ఇఫ్ ఎనీథింగ్, నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్పేలాగూ నేను ఎవరు చేసుకుంటాడు కానీ చచ్చేడే చాలు అంట. బికాజ్ ఐ నో హర్ ఇన్ అండ్ అవుట్ కదా, చచ్చేరాడు అని. సో సో రీసెంట్గా డేట్ చేసిన కోస్టార్ ఎవరైనా ఉన్నారా? రీసెంట్గా అలాగే వెళ్ళారండి. రీసెంట్గా ఇయర్స్ అయిపోతుందా? ఇట్స్ బీన్ లాంగ్ టైం. ఏం నేర్చుకున్నారు? ఇది నేర్చుకోవడానికి వెళ్ళలేదు. ఐ రియలీ రెస్పెక్ట్ విమెన్ అండి. లైక్ ఫర్ మీ ద థింగ్ ఇస్ దట్ ఐ గ్రోన్ అప్ అరౌండ్. నేను పెరిగింది మొత్తం మా ఇంట్లో మా అమ్మమ్మ, మా మమ్మీ, మా పెద్దమ్మ. మా మమ్మీ ఏమో ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు. ఇవాళ కూడా పొద్దున్న బేగంపేటలో ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళారు. మా పెద్దమ్మ మొన్నే రిటైర్ అయ్యారు దూరదర్శన్ నుంచి. సో షీ ఈస్ నాట్ వర్కింగ్ నౌ. సో ఐ హ్యావ్ ఆల్వేస్ గ్రోన్ అప్ అరౌండ్ దెమ్. మీకు అర్థమైందండి. ఐ డోంట్ లైక్ ఐ హ్యావ్ గ్రేట్ రిలేషన్షిప్స్ విత్ ఆల్ మై ఎక్సెస్. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్స్గా అంటే ఇట్స్ పాసిబుల్ అండి. చాలా మంది ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు బిలీవ్. మెన్ అండ్ విమెన్ క్యాన్ బి ఫ్రెండ్స్ కదా డైలాగ్లు. అంటే లవ్ చేశాక మళ్ళీ ఫ్రెండ్షిప్ ఎలా అని. బట్ యు స్పెంట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ విత్ దెమ్ అండి. హౌ కెన్ యూ ర్యాండమ్లీ వాక్ అవుట్ అండ్ సే నో, దట్స్ రాంగ్ కదా. ఒక ఫ్రెండే అనుకుందాం, యూ స్పెంట్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ విత్ దెమ్ కదా. సడన్గా రేపు నుంచి ఈ ఫ్రెండ్ మాడకూడదని ఇంపాసిబుల్. యూ ఆల్వేస్ హ్యావ్ ఎఫెక్షన్ ఫర్ దెమ్ కదా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎఫెక్షన్, యూ నాట్ బీయింగ్ హ్యూమన్. ఇట్ ఇస్ రాంగ్. ఆర్ యూ నెవర్ ట్రూ టు దట్ ఎమోషన్ అట్ దట్ పాయింట్. ఇవాళ ఓకే వర్కౌట్ అయి ఉండే, బట్ యాక్చువల్లీ నో, థ్యాంక్ గాడ్ దే డిడ్ంట్ వర్కౌట్. దే వెరీ డిఫరెంట్ పీపుల్. టుడే మై లైఫ్, నాకేం కావాలని నా లైఫ్లో ఇంకా బెటర్గా తెలుసు కదా. ఇన్ఫ్యాక్ట్ మనం ఎదిగేటప్పుడు ఎలాంటి సినిమాలు చూసేవాళ్ళం అండి, ప్రేమ గెలాలి, ప్రేమ గొప్పది, ఇలాంటి ఎక్కువ మనకి టీవీల్లోని పాటల్లోనే చెప్తారు. ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ పెడితే కంటెంట్ మొత్తం ఏంటి, ప్రేమ నుంచి పారిపో, నిన్ను నువ్వు తెలుసుకో. వితౌట్ రియలైజింగ్ మనం చూసే కంటెంట్ మన బ్రెయిన్ని భయంకరంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. సో మీ గురించి మాట్లాడేటప్పుడు, లేకపోతే మీతో మాట్లాడేటప్పుడు చోటా కే నాయుడు గారి టాపిక్ ఎప్పుడు వస్తుంది. సో ఈ మధ్యకాలంలో అంటే మీకు ఏవో గొడవలు జరిగాయని వింటున్నాము. మీరు మళ్ళీ సినిమా తీయలేదు ఈ మధ్యకాలంలో, కలిసి చేయలేదు వర్క్. అసలు అలాంటిది ఏం లేదండి. చోటా గారు అనేవారు నాకు ఆల్మోస్ట్ మా నాన్నగారి తర్వాత నాన్నగారు లాంటి వ్యక్తి.
అండ్ ఫర్ మీ మై రిలేషన్షిప్ విత్ హిమ్ హెస్ ఆల్వేస్ బీన్ నేను పెరిగే రోజుల్లో ఆయన ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉంటే చెన్నైలో ల్యాండ్ అయ్యేవారు. ఆ 2-3 అవర్స్ వస్తారు. ఆ 2-3 అవర్స్ మమ్మీ చోటమామకి నచ్చిన అన్నీ చేస్తారు. ఈ 2-3 అవర్స్లో నాకు సినిమా గురించి ఏమేమి తెలుసుకోవాలి, షూటింగ్ గురించి ఏం తీసుకోవాలి, డిస్కషన్ అనేది అంత పెడతా. సో హీ వాజ్ మై ఫేవరెట్ అంకుల్ ఫర్ గివింగ్ మీ నాలెడ్జ్ అబౌట్ మై మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫేవరెట్ టాపిక్. అండ్ మేము వర్క్ చేయడమే మీరు చూసారంటే ఆల్మోస్ట్ అరౌండ్ మై 5th ఫిల్మ్కి వీ స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ వీ వర్క్డ్ ఆన్ 4 ఫిల్మ్స్ టుగెదర్. దాని తర్వాత వీ హ్యావెంట్ వర్క్డ్ నౌ. దీంట్లో గొడవ ఏమీ కాదు, జస్ట్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్, సినిమా వ్యూయింగ్ డిఫరెన్సెస్. అండ్ ఐ వాంటెడ్ టు బ్రాంచ్ అవుట్ ఆన్ మై ఓన్. నేను ఒక టైప్ ఆఫ్ సినిమాలో ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్తో ఇలా చేయాలనుకున్నా. మేము చేయాలనుకున్న సినిమా మళ్ళీ కుదరలా అంతే తప్ప అలాంటి అస్సలు ఇప్పుడు కూడా 3 రోజులకు ఒకసారి మాడుకుంటాం, సరదాగా మాడుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు ఉన్నారండి, మా నాన్నగారు నా లైఫ్లో ఎంత ఇన్వాల్వ్ అయి ఉంటారు, నా వర్క్లో ఎంత ఇన్వాల్వ్ అయి ఉంటారు, చోటా గారు అంతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సరదాగా దాని గురించి మాట్లాడుకోవడం తప్ప. అండ్ ఫ్రమ్ డే వన్ ఐవ్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. నేను ఎప్పుడు రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇవాళ వరకు ఐవ్ ఆల్వేస్ బీన్ వెరీ ఇండిపెండెంట్ ఆఫ్ మై చాయిసెస్ ఆర్ బీన్ వెరీ స్టబర్న్ విత్ దెమ్. మధ్యలో కొంచెం ఫాల్టర్ అయ్యా, దట్ టు పీపుల్ ఐ బిలీవ్డ్ ఇన్. నౌ ఐఎమ్ లైక్ నో అగైన్ ఇన్ మై ఓన్ జోన్. సో హార్ష్ క్వశ్చన్స్కి వెళ్దామండి. హార్ష్గా అడుగుతాను, నేను తిట్టుకోవద్దు ప్లీజ్. నో ప్రాబ్లం. ఓకే ఓకే, ఏమైనా తోపు హీరో అనుకుంటున్నావా? ఎందుకంత యాటిట్యూడ్? టు బీ ఆనెస్ట్ నాకు అంత యాటిట్యూడ్ లేదు. మీరు నాతో మంచిగా మాట్లాడారంటే నా అంత మంచివాడు ఇంకోటి లేడు. బట్ మీరు నా దగ్గర డైరెక్ట్గా వచ్చి మీరు నాకన్నా గొప్ప అని చూపించుకోవడానికి ట్రై చేశారంటే నేను మీతో చాలా నేను ఉండను. దానికి కారణం కూడా ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి నా ముందుకు వచ్చి నువ్వు నాకన్నా చిన్న అని చూపిస్తున్నాడు అంటే నేను నన్ను పెద్దగా ఎప్పుడు చూసుకోలేను కదా. అండ్ ఇట్స్ ఓన్లీ ఇఫ్ ఐ సీ మై సెల్ఫ్ బిగ్ దట్ ఐ కెన్ గ్రో బిగ్. యూఆర్ ఇంటరప్టింగ్ మై గ్రోత్. బట్ దాని తప్ప అగైన్ ఇఫ్ యూ ఆస్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చిన్న పెద్ద అంటే హౌ డూ యూ నో? రేపు నేను ఎలా ఉంటాను నీకేం తెలుసు కదా. రేపు నేను ఇలాంటి మాట ఎప్పుడైనా విన్నారా? దీనికన్నా నాకు అంటే ఇలా డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్గా కొంచెంమంది కొన్ని సినిమాలు చేయమన్నప్పుడు నేను చేయను అన్నా. అది హీరోగానే కొన్ని బ్యానర్ల నుంచి కొన్ని కథలు వస్తాయి, వాళ్ళు 2-3 సార్లు నేను కాదన్నా, వాళ్ళు చాలా హర్ట్ అయిపోయిన రోజులు ఉన్నాయి. నువ్వు ఎందుకు చేయవు అసలు ఇదేం సినిమా, తర్వాత ఆ సినిమా బ్లాక్ బస్టర్లు అయినాయి. బట్ నాకు ఆ సినిమాలో నాకు అది చేయాలని లేదంతే, ఇట్స్ మై పర్సనల్ చాయిస్. అలా రిగ్రెట్ ఏం ఫీల్ అవ్వలేదా సినిమా మిస్ అయినందుకు? అలాగే ఇన్ఫ్యాక్ట్ నేను చేయాలనుకుని చేయలేకపోయినా ఉన్నాయి తప్ప నేను చెయ్యొద్దనుకుని ఎందుకు చేయలేదని రిగ్రెట్ అయితే నాకు అసలు లేదు. ఓకే, అది బ్లాక్ బస్టర్ అయ్యాక కూడా మీరేం రిగ్రెట్ అవ్వలేదు? అసలు ఐ డెంట్ సీ మై సెల్ఫ్ ఇన్ దెమ్. కొన్ని సినిమాలు నేను ఎందుకు చేశాను రా అని అయితే రిగ్రెట్ కూడా ఉంది. బట్ నేను చేయకూడదు అనుకునే చేసుంటే ఇంకా బాగుందనే ఫీలింగ్ అయితే నాకు నిజంగా రాకలేదు. నీకు ఆ హీరోయిన్ ఎందుకు, ఆ హీరోయిన్ కావాల్సి వచ్చిందా నీకు అని ఎవరైనా ఎప్పుడైనా ఇప్పుడు అలాంటి మాట నాకు ఎప్పుడు అసలు ఇలాంటి వినిపించలేదు? సూపర్. సో బిజినెస్ చూసుకోక సినిమాలు ఎందుకు? నాకు బిజినెస్లు లేవే, సినిమా తర్వాతే బిజినెస్లు పెట్టా. నాకు అసలు ఇన్ఫ్యాక్ట్ నేను వచ్చినప్పుడు నాకంటూ పెద్ద బిజినెస్లు ఏమీ లేవు. ఇట్స్ నాట్ బట్ మీ ఐడియాలజీ చాలా బాగుంటుంది బిజినెస్ పరంగా, అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని చెప్తూ ఉంటారు. See, my point is that I'm a much more successful actor than I'm a successful businessman. Whatever money is running into my businesses are coming from me as an actor. నేను యాక్టర్గా సంపాదించుకున్న డబ్బులే నేను బిజినెస్లో పెట్టుకుంటున్నా. ఇవన్నీ నేనుగా చేసుకున్నాయి కదా. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాని నేను 3 భాషలోనో 4 భాషలోనో ఎలాగెడుతున్నా అంటే ఇన్ని భాషల్లో నన్ను గుర్తిస్తున్నారు. నౌ హౌ డూ యూ డిఫైన్ సక్సెస్, హౌ డూ యూ రేట్ సక్సెస్, వాట్ టైమ్ డూ యూ డిఫైన్ ఇట్ ఇన్? ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, లైక్ వెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఐ హ్యాడ్ 0 ఫ్రెండ్స్. యూసఫ్గూడలో 11,000 అపార్ట్మెంట్లో ఉంటున్నా. ఇవాళ నా రెస్టారెంట్స్లో మాత్రం ఇంచుమించు 700 మంది పనిచేస్తున్నారు, హూ డైరెక్ట్లీ ఆర్ సైన్డ్ ఆఫ్ బై మీ. మీకు అర్థమైందండి? నౌ ఐఎమ్ ఎ 34-year-old. మీకు అర్థమైందండి? సో మై పాయింట్ హియర్ ఇస్ దట్ I've got my MBA from the UK. I am pretty happy with what I'm doing. If you have a problem with my pace, that's your problem. నేను ఇది ఎంత ఫాస్ట్గా చేస్తున్నాను ఎంత స్లోగా చేస్తున్నాను అనేది నా చాయిసెస్. నేను 1 సంవత్సరం బ్రేక్ తీసుకోవాలనుకున్నానా, నేను తెలిసి చెత్త సినిమా చేయాలనుకుంటే నా ప్రాసెస్ అది, యాజ్ లాంగ్ as nobody is losing money కదా. ఇట్స్ మై ప్రాసెస్, మేబీ ఐ డిడ్ దట్ టు లెర్న్ సంథింగ్ కదా. సో అసలు నాకు ఇంకేమైనా ఉన్నాయా బిజినెస్ ప్లాన్స్? లైక్ ఆల్రెడీ సలూన్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, ప్రొడక్షన్ హౌస్ ఉంది, అండ్ ఇవి ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నాం. సో నా యాక్చువల్లీ మీరు బిజినెస్ అన్నా కూడా రెస్టారెంట్ పెట్టినప్పుడు నా ఉద్దేశం వల్ల ఏంటంటే ఫ్యామిలీ సార్ట్అవుట్ అవ్వాలి, వాళ్ళకి నేను తీసుకునే ఈ ముందు డిసిషన్ వల్ల ఇబ్బందులు రాకూడదు. అండ్ దాన్ని సింపుల్గా ల్యాండో అపార్ట్మెంటో కొనేసి పెట్టేసి ఉండొచ్చు. బట్ వాట్ ఐ థాట్ వాస్, నేను ఏం చేసినా ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా అది జాబ్ క్రియేటింగ్ ఓకే అవ్వాలి.
ఇప్పుడు ఈ పని జరిగితే లేదా ఈ ఉద్యోగం ఈ ఈ ఈ రెస్టారెంట్ రన్ అయితే ఈ రెస్టారెంట్ నుంచి ఈ నెల ఒక 500 మందికి జీతాలు వెళ్తున్నాయి, నాకు వచ్చే డబ్బులు అదే వస్తుంది. దీనికి నేను కొంచెం తెలివి వాడాలి, కొంచెం పని చేయాలి దానికి. సో నేను ఎక్కువ అలాంటి రొటేషన్స్లో పెడతా. ఈ ఇల్లులు కొనడం ల్యాండ్లు కొనడం అనేది నాకు ఎప్పుడు పెద్ద, అండ్ మీ రెస్టారెంట్స్ అది యాక్టర్స్ మామూలుగా అది చేయరు, మా ఫ్రెండ్స్ అందరూ తిడతారు, బట్ నాకు అదే ఇష్టం. లైక్ మై డ్రీమ్ ఈజ్ బిజినెస్కి అడిగారంటే సినిమాకి సంబంధమే లేకుండా వివాహ భోజనం బూది వీబీ ఎక్స్ప్రెస్ అని పెట్టి ఐ వాంట్ టు ఓపెన్ ఇట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ అట్లీస్ట్ 20 towns అండ్ గివ్ ఫుడ్ ఎట్ కాస్ట్. అంటే ఐడియా ఏంటంటే 15 రూపాయల్లో మీరు 25 రూపాయలు ఇస్తే మంచి భోజనం చేయొచ్చు, కాస్ట్ ఫ్యాక్టర్ లేకుండా అనేది నాకు చాలా చోట్ల పెట్టాలంది. ఇది తమిళనాడులో అమ్మ క్యాంటీన్స్ అప్పుడు పెట్టారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది వాళ్ళు గవర్నమెంట్ రన్ చేస్తున్నారు, ఇది బిజినెస్ మ్యాన్గా చేస్తే చేయలేమా అనేది నాకు చాలా అనిపించింది. సో నాకు బాగా చిన్నప్పుడు సరవణా స్టోర్స్ అన్న ఒక పెద్ద స్టోర్స్ ఉంటాయి, మీకు అన్నీ ఉంటాయి అక్కడ, బట్టలు స్వీట్లు గీట్లు. మనకేంటి మన దీపావళి పండుగ ఉగాది పండుగకు స్వీట్లు కొనాలని అక్కడ తీసుకెళ్లారు. ట్రేలు 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 స్వీట్లు మోసుకెళ్తున్నారు. ఏంటి ఇంతమంది ఎంత కొనుక్కుంటున్నారా అంటే చాలా తక్కువకి వస్తుంది ఇక్కడ బయటకన్నా అన్నారు. ఆ వేళ టైం చూస్తే ఆ కొట్టు మెయిన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో లుంగి చొక్కా వేసుకుని మధ్యలో అందరికి టెల్లని చూపిస్తున్నారు. నేను ఊరుకోకుండా నేను చిన్నపిల్లని కదా వెళ్ళి అంకుల్ అంకుల్ అన్నా, ఇంతంత వెళ్తుంది కదా అంకుల్, చాలా సక్సెస్ఫుల్ కదా, ఇంత అమ్మితే మీకు లాస్ కదా అంకుల్ అన్న. ఆయన ఏమన్నారంటే నాకు ప్రాఫిట్ అక్కర్లేదమ్మా, ఉన్నది రొటేట్ అయితే చాలు పోకుండా అన్నారు. నాకు అది చాలా నచ్చింది సడన్గా. అవును కదా, లాభం ఎక్కువ ఎదురుకు చూడకుండా మీరు పని చేశారంటే మీకు లాస్ రాదండి, చాలా తక్కువ వస్తుంది, మినిమమ్స్ ఎప్పుడు వచ్చేస్తాయి. చిన్నదాంతో ఎక్కువ లాభం కొట్టేద్దాం మీరు ఎప్పుడేం ప్రయత్నించినా అది బోల్తా పడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు దానికి ఎఫర్ట్ పెట్టాలి, భయంకరమైన ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు బాహుబలి ఇంత పెద్ద విజయం అయిందంటే ఆ సినిమా 5 సంవత్సరాలు తీసారండి, 5 years. అది అన్న 5 నెలల్లో సినిమా తీసి ఇంత పెట్టి అంత కొట్టింది కాదు, 5 సంవత్సరాలు అందరూ దాని మీద పనిచేశారు, అందుకు అది అంత చేసింది కదా, జెన్యున్ ఎఫర్ట్ అది. సో అంత ఈజీగా పనులు జరగవు. ముందేంటంటే ఎఫర్ట్ పెట్టేవాడిని అనుకునేవాడిని కానీ సరిగ్గా జరిగేది కాదు. ఇప్పుడు పెట్టే ఎఫర్ట్ కరెక్ట్గా పెడుతున్నా. ఓకే, ఎంత పెట్టాలో అంత, ఎంత పెట్టగలనో అంత. ఓకే, సో అది ఎంత పే ఆఫ్ అవుతుందో తెలీదు, బట్ నా వల్ల ఎంత కుదురుద్దో నా స్థాయి బలంలో నేను చేస్తున్నాను. సో యూఆర్ 34 నౌ, పెళ్ళి ఎప్పుడు? అదేంటంటే ఏమైనా రూలా ఏంటి? మీరే అన్నారు ఇందాక చూడడానికి, అప్పుడు చూడడానికి, ఇప్పుడు చూడడానికి అలాగే ఉన్నారు. అవును అలాగే ఉన్నారు, అలానే పెళ్లి చేసుకోకూడదని లేదుగా. పెళ్లి ఇస్ వెరీ అంటే ఇంట్రెస్టింగ్. ఏమైనా ఉన్నాయా థాట్స్ అసలు లేవా? సమ్ పాయింట్ ఐ హ్యావ్ టు కదా, అంటే ఐ లైక్ కిడ్స్, నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. సో ఐ డూ వాంట్ టు ప్రాబ్లీ అట్ సమ్ పాయింట్ హ్యావ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇల్లు ఉందండి, ఇది ఒక గ్లోరిఫైడ్ బ్యాచులర్ ప్యాడ్. మా మామయ్య యాక్చువల్లీ చోటా గారు ఇక్కడ ఉండేవారు, ఆయన వినాయక్ గారికి ఇల్లు అమ్మేశారు. నాకు ఇల్లు చిన్నప్పటి నుంచి వచ్చినప్పుడల్లా వెనక ఆ వ్యూ బాగా ఇష్టం. సో వినాయక్ గారి దగ్గరికి నేను సంవత్సరం తర్వాత వెళ్ళి కొనుక్కున్నా, దాన్ని మొత్తం నాకు ఇష్టం వచ్చినట్టు మార్చుకుని ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ హియర్. నాకు ఇక్కడి నుంచి కదలడం నచ్చదు. మా మమ్మీ డాడీ నాతో ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాతో టైం స్పెండ్ చేయాలని పక్కన ఇంకో అపార్ట్మెంట్ కొన్నారు ఇదే ఫ్లోర్లో, దాని తర్వాత ఇంకోటి కొన్నారు. ఇప్పుడు సడన్గా ఏమైపోయింది, నాతో బ్యాచులర్ ప్యాడ్ పక్కనే మమ్మీ డాడీ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. నా ఏమైంది లేదు, ఇప్పుడు ఇల్లు మారాలి, యూనో, బికాస్ ఎవ్రీబడి స్టేయింగ్, మై సిస్టర్స్ ఆల్సో కమింగ్ అండ్ స్టేయింగ్. సో ఇప్పుడు మీరు బేసిక్లీ చాలా మందికి అర్థంగా ఉంది ఏంటంటే పెళ్లి చేసుకోవాలంటే ఒక పెద్ద లైఫ్ స్టైల్ చేంజ్ అది. ఇట్స్ ఎ హ్యూజ్ లైఫ్ స్టైల్ చేంజ్, ఇట్స్ ఎ లైఫ్ చేంజ్. ఐ డోంట్ థింక్ ఐమ్ ప్రిపేర్డ్ ఫర్ దట్ లైఫ్ స్టైల్ చేంజ్ as yet. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ మై షూస్, ఐ లైక్ మై లైఫ్, ఇట్స్ వెరీ హ్యాపీ. బట్ వెన్ ఐమ్ కరెక్ట్గా నాకు వీళ్ళతోటి నేను నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ స్పెండ్ చేయాలనుకుంటే దెన్ ఐల్ గెట్ ఇంటు ఇట్. నాకు చాలా వరకు అరేంజ్ మ్యారేజ్, అందుకే నేను అసలు ఎప్పుడు డిస్కషన్ కూడా పెట్టను, మాకు ఎప్పుడు ఆపదు అసలు. సో డెఫినెట్గా అది లవ్ మ్యారేజ్ అవుతుంది. అయితే లవ్ మ్యారేజ్ అవ్వాలి. ఓకే, లేదంటే సింగిలా మీ సౌండ్లో లాగా? We don't know, depends కదా. ఓకే, సో బట్ యూ హ్యావ్ ప్లాన్స్ రైట్? ఐ హోప్ టు అంటే ఎస్, బట్ ఇది ఎప్పుడు జరుగుద్దా కన్ఫర్మ్ అంటే నాకు తెలియదు. ఇట్ ఇస్ అ హోప్. అసలు మీకు టైం సెన్స్ లేదని ఎప్పుడైనా ఎవరైనా అన్నారా? పంక్చువాలిటీ విషయంలో షూటింగ్స్కి లేట్గా షూట్కి తప్ప నేను ఎక్కడికి టైంకి వెళ్ళను. ఓకే, ఎక్సెప్ట్ షూట్కి తప్ప నేను ఎక్కడికి టైంకి వెళ్ళను. మీరు సినిమా అన్నా కూడా థియేటర్లో 3:15 షో అంటే నేను 3:40కి వెళ్తాను. ఓకే, అంటే నాకు 15 minutes పోయినా పర్లా. నాకు ఎక్స్ట్రా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎప్పటి నుంచి అయిందంటే అండి, మధ్యలో ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మూమెంట్స్ అలాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమాకి బయలుదేరుతూ షూస్కి లేస్ కట్టుకోవడానికి కుర్చీలో కూర్చున్నావు కదా, నా పాట పెడతా. ఆ పాట చాలా బాగుంది అనుకోండి, అది అయిపోయేదాకా నేను కూర్చొని చూసి వెళ్తా. సినిమాకి లేట్ అయిపోతుంది కదా నేను ఆపను. పడుకుని లెక్కపోవడాలు ఇలాంటివి ఉండవు. ఏంటి పడుకుని లేగలేదు, టైంకి లేగలేదు, ఇలాంటివి ఎప్పుడు ఉండవు. షూట్కి మళ్ళీ నేను లేట్ అయినట్టు అసలు ఇంపాసిబుల్. మహా అయితే 30 minutes వేరియేషన్ ఉంటుంది అంతే.
అది లొకేషను, ఆ 10 మినిట్స్ లేట్ బయలుదేరడం తప్ప నాకు భయం. అది ఎందుకో నాకు థాట్ ఏంటంటే సెట్లో మరి 200-300 మంది వెయిట్ చేస్తుంటారు, మనం వెళ్ళకపోతే అసలు ఇట్స్ వెరీ సిల్లీ కదా. ఎవ్రీబడీ నోస్ దట్ ద యాక్టర్ హ్యాజన్ టర్న్డ్ అప్ ఆన్ సెట్. నాకు చాలా ఎంబారసింగ్ ఉంటుంది. అందుకు మళ్ళీ డబ్బింగ్లు కూడా 30 మినిట్స్ 1 hour ఇటు చేస్తాను నేను. ఐ థింక్ ఎవ్రీబడీ డస్ ఇట్ బికాస్ నో బడీ ఈస్ వెయిటింగ్, యూ గోయింగ్, యూ డబ్బింగ్, యూ కమింగ్, యూ వాంట్. డబ్బింగ్కి వెళ్తే 6 hours ఒక రూమ్లో కూర్చుని రూమ్ నుంచి బయటికి రాకుండా చెప్పాలి. ఆ మాత్రం చిన్న కన్వీనియన్స్ ఉంటుందేమో తప్ప అదర్వైజ్ నో. బట్ ఎక్సెప్ట్ ఫర్ వర్క్ ఎక్కడికి అసలు ఓకే ఇంపాసిబుల్. ఫ్లైట్ కూడా లాస్ట్ మినిట్ పరిగెట్టడమేనా? పరిగెట్టడమే. మళ్ళీ బయట ఫోటోగ్రాఫ్స్ కోసం టైం స్పెండ్ చేయాలి. అండ్ ఐ స్పెండ్ దట్ టైం. నాకు ఫోటోలు ఇవ్వడం అన్నా మాట్లాడడం అన్నా ఇష్టం. నేను అందరితో మాట్లాడతా, అందరితో ఫోటోలు దిగుతా. ఐ లైక్ టు హ్యావ్ దట్ కాన్వర్జేషన్. ఐ లైక్ టు నో గత సినిమా నచ్చిందా నచ్చలేదా, ఎందుకు నచ్చలా, నాలో ఏం నచ్చింది. అంటే మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఫోటో అడగాలి అంటే ఎంతో కొంత మన ఈగోని వదులుకోవాలండి. ఒకళ్ళు నచ్చితే ఇక్కడి నుంచి అతనాన్ని చెప్పడం ఒకటి, అతని ఇష్టం ఇక్కడ చెప్పడం ఒకటి, అతని దగ్గరికి వెళ్ళి నువ్వంటే ఇష్టం అని చెప్పడం ఒకటి. నువ్వంటే ఇష్టం, నీతో ఒక ఫోటో నేను దిగాలనుకోవడం అనడానికి ఒక ఈగో దిగాలి. ప్రతి మనిషికి ఈగో ఉంటుంది. వాళ్ళ ఈగో చంపక మన దగ్గర చూడుతున్నారంటే వాళ్ళతో మనం ఒక ఐ విల్ రెస్పెక్ట్ దెమ్ బియాండ్ వర్డ్స్. మీరు అలా అడిగిన సెలబ్రిటీ బియాండ్ వర్డ్స్. ఓకే, మీరు అలా అడిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారండి. చిరంజీవి గారి దగ్గర మొన్న కూడా అడిగాను, నాకు ఇలాంటి ఫోటో కావాలని అడిగాను. ఐ సెడ్ ఐ వాంటెడ్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫోటో. సేదు అన్న, విజయ్ సేతుపతి దగ్గరికి వెళ్ళి అడిగాను నేను. చాలా రోజుల తర్వాత మాయమన్ షోకి వచ్చినప్పుడు అతను వచ్చి నాకు చెప్పాను, మీ సినిమాలు చాలా ఇష్టం, మాయమన్ ఇప్పుడు చాలా బాగుంది, షో చూసి చెప్పింది. నాకు నీతో ఒక ఫోటో తీయాలనుందన్న, చాలా రోజుల తర్వాత నాకు ఒక వ్యక్తి ఫోటో తీయాలనుంది, కెన్ ఐ గెట్ పిక్చర్ అని చెప్పడిగా. అలాగా నాకు ర్యాండమ్గా అనిపించిన వాళ్ళు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్లోని, లండన్లోని షోస్ ఉంటాయండి, మ్యూజికల్ షోస్. నాకు ట్రావెల్ చేయడం ఇష్టం, ఎక్కువ షోస్ చూస్తా. అక్కడ యాక్టర్స్ చూస్తే నాకే అమ్మో, మనం అసలు అంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, జిమ్నాస్టిక్స్ చేస్తారు, పాటలు పాడతారు, యాక్టింగ్ చేస్తుంటారు. యూ హ్యావ్ టు డూ ఆల్ దాట్ ఫర్ థియేటర్. ఇప్పుడు నేను చేయగలంటే చేయలేను. ఐ కెన్ ప్రాబ్లీ యాక్ట్, ఐ కెన్ ట్రై టు డాన్స్ లైక్ దెమ్, జిమ్నాస్టిక్స్ నో కదా, టైమింగ్. అండ్ అదే షోని వాళ్ళు ప్రతి వారానికి 4 సార్లు ఒక 6 నెలలు చేస్తారు. ఐ విల్ గెట్ బోర్డ్, ఐ వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్. నేను బయటికి రాగానే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకున్నా. ఐ టుక్ ఎ పిక్చర్ విత్ ఎవ్రీబడి. సో ర్యాండమ్గా రోడ్డు మీద పిల్లలతో ఫోటో తీసుకుంటాను నేను. నాకు బాగా క్యూట్గా ఎవరైనా పిల్లలు ఉంటే ఐ గో గెట్ పిక్చర్స్ విత్ దెమ్. ఓకే, మీరు ఎంత అప్డేటెడ్గా ఉన్నారో లెట్స్ అంటే చెక్ చేద్దాం. సో స్పిరిచువల్ క్వశ్చన్ అనుకోండి, లైక్ అంటే మరి పురాణాలు అలా ఇలా కాదు, చాలా సింపుల్ క్వశ్చన్. సో యాదాద్రి టెంపుల్ తెలుసు కదా, సో హైదరాబాద్ టు యాదాద్రి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? ఇలాంటి నాలెడ్జ్ నాకు లేదండి, నిజంగానే. గెస్. నాకు నిజంగానే నాలెడ్జ్ లేదు. నాకు అస్సలు అంటే మీరు ట్రావెలింగ్ ఇష్టం కాబట్టి. ట్రావెలింగ్ ఇష్టం, బట్ నేను ఇలాంటి నాలెడ్జ్ నాకు లేదు. నాకు ఇంకా ఎలాంటిది ఎక్కువ అంటే ద బర్త్ ఆఫ్ రిలీజన్, ద బర్త్ ఆఫ్ సివిలైజేషన్. ఓ, ఇలాంటివి అడగాలన్నమాట. వరల్డ్ వార్ 2 ఎందుకు వచ్చింది, ఓకే, జనాలు ఎలా కొట్టుకున్నారు, దేశాలు ఎలా ఫామ్ అయినాయి, దేశాల గవర్నమెంట్లకు ఎలా ఫార్మ్ అయినాయి, మళ్ళీ గవర్నమెంట్ ఎవరు ఉన్నారు, దీంట్లో లీడర్లు ఎవరంటే నాకు తెలియదు. ఓకే, బట్ ఐ కెన్ దాంట్లో డీటెయిల్స్ నాకు తెలుస్తాయి. ఇలాంటి విషయం గుర్తుపెట్టుకుంటారు, విషయాలు ఎక్కువ తెలుస్తాయి. విషయాలు, పేర్లు, మ్యాటర్స్ నాకు తెలియదు. ఓకే, నిజంగా తెలియదు, సారీ. ఓకే, ఇట్స్ ఓకే. సో పొలిటికల్గా ఒక క్వశ్చన్. మళ్ళీ మీరు పేర్లు అడిగితే నాకు అసలు తెలియదు. చాలా లెట్స్ ట్రై. చాలా వీక్ అండి, ఎక్స్ట్రాడినరీ వీక్. ఓకే, సో రీసెంట్గా తెలంగాణలో ఉప ఎన్నిక జరిగింది అసెంబ్లీ స్థానానికి. ఆ పేరు, ఆ నియోజకవర్గం పేరు చాలా హాట్ టాపిక్ అయింది. నేను నిజంగా నాకు నాలెడ్జ్ ఉంటుందండి. ఐ స్వేర్ టు గాడ్ ఐమ్ నాట్ లైయింగ్. అంటే ఒట్టు మేబీ నేను చెప్తే పేరు యా అంటారేమో. పేరు చెప్పండి, ఐ విల్ సే. తెలిస్తే తెలిసిందంట, లేదంటే లేదంట. హుజూరాబాద్. జెన్యూన్లీ ఐ డోంట్ హావ్ ఐడియా. ఓకే, మీరు సినిమాలు తప్ప న్యూస్ చూడట్లేదని అర్థమైంది. నేను చూస్తానండి, ఈ న్యూస్ నాకు ఎక్కువ నేను అప్డేట్ పెట్టుకోను. Okay. అంటే ద రీజన్ బీయింగ్ at the moment my interest is more focused on understanding people. It's more on understanding people at the moment. మనుషుల్ని చదువుతున్నారా? యా, సో నేను ఇంకా మనుషుల్ని అర్థం చేసుకోవడంలో దానికి తగిన కథలు ఏంటి అని నేను చూసుకుంటున్నాను. ఐఎమ్ ఆనెస్ట్లీ టెలింగ్ యూ. అంటే ఇన్ అ వే ఇట్స్ కైండ్ ఆఫ్ షేమ్ఫుల్, ఐ డోంట్ నో. హుజూరాబాద్ అనేది అయితే విన్నాను, బట్ మీరు చెప్పిన డీటెయిల్స్ ఉన్నాయిగా, నాకు అది తెలియదు. ఐ డోంట్ గెట్ ఇంటు ఇట్. ఓకే, సో స్పోర్ట్స్, లెట్స్ గో టు స్పోర్ట్స్. హాకీ మీకు బాగా అలవాటు? హాకీ ఇష్టం, చూడడం బాగా ఇష్టం, అలవాటు లేదు. ఐ స్టార్టెడ్ వాచింగ్ ఇట్ ఫర్ ద మూవీ. ఐ లెర్న్డ్ ఇట్ ఫర్ ద మూవీ. సినిమా కోసం నేర్చుకున్నా, బట్ రెగ్యులర్గా ఆడను, చాలా కష్టం ఆ గేమ్ ఆడడం. ఇండియన్ హాకీ టీమ్ అంటే ఫీమేల్ కెప్టెన్ ఎవరు? ఐ థింక్ ఆ నేమ్ ఇస్ రాణి రాంపాల్ కదా. హాకీ చేశారు కాబట్టి మీరు చెప్తున్నారు. సూపర్. సో సినిమా గురించి అండి, సినిమా గురించి అడుగుతాను.
సో మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్న భోళా శంకర్ మూవీ ఎన్నో మూవీ చిరంజీవి గారు ఎన్నో మూవీ Yeah. 150 అని చెప్తానండి 154 కరెక్టా No. తప్ప 155 Yeah. కరెక్ట్ 155 అంటే కాదండి ఆర్డర్ కన్ఫ్యూజన్ అండి నాకు ఏంటంటే బాబీ ఫిల్మ్ ఫస్టా బోలా శంకర్ ఫస్ట్ అని కన్ఫ్యూజన్ తప్ప బోలా శంకర్ మిగతా డీటెయిల్స్ చెప్పంటే చెప్తారు అనిల్ శంకర్ గారు ప్రొడ్యూసర్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ మేరీ రమేష్ గారు డైరెక్టర్ మొత్తం కాస్ట్ వరకు అన్నీ చెప్తా ఓకే నెంబర్ దగ్గర పోయిందనమాట. ఓకే అండి, కరెంట్ ఇష్యూస్ అండ్ మీ రియాక్షన్స్ కావాలి క్విక్గా చేసేద్దాం. సో బాలకృష్ణ అన్స్టాపబుల్ చూసారా? చూసానండి, ఎలా అనిపించింది? నాకు చాలా నచ్చిందండి. ఐ రియలీ లైక్ ఇట్. ఓకే నేను ఆయన కలిసి నాకు బాలకృష్ణ గారిలో నా ఇంటరాక్షన్స్తో తెలిసింది ఈజ్ అ వెరీ ప్యూర్ హార్టెడ్ సోల్, ఈజ్ అ వెరీ హ్యాపీ పర్సన్. అది ఏ ఒక ఎమోషన్ అయినా ఆయన చాలా ప్యూర్గానే ఉంటుంది, దాంట్లో ఫేక్నెస్ ఏమి ఉండదు. అండ్ ఆయనగా దాంట్లో కనిపించడం నాకు బాగా నచ్చింది. ఐ రియలీ లైక్డ్ ఇట్. అందులో ఫస్ట్ ఎపిసోడ్ నేను చూశాను, బాలకృష్ణ గారు మోహన్ బాబు గారు చేసింది, చాలా క్యూట్గా ఉండింది. లైక్ దేవర్ టూ పీపుల్ ఆఫ్ దేర్ సేమ్ ఏజ్ గ్రూప్ విత్ సేమ్ ఎక్స్పీరియన్సెస్ డిస్కసింగ్ ఇట్. అది ఒక ప్రెజెంట్ డే యాక్టర్గా చూసినప్పుడు వావ్ అన్నట్టు ఉంటుంది. లైక్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ సోనూ సూద్ గురించి తెలుసు, ఆయన చేస్తున్న సోషల్ సర్వీస్ గురించి ఆయన చాలాసార్లు అన్నారు పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వడానికి కాదు ఇవన్నీ అన్నట్టుగా అన్నారు. బట్ వాళ్ళ సిస్టర్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన రీసెంట్గానే ఆ విషయాన్ని చెప్పారనమాట. సో నాకు సిస్టర్ పోటీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం చేస్తారని. గురించి అయితే నాకు నాలెడ్జ్ లేదండి, ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది. సో సోనూ సూద్ పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంటుంది? సి అండి, మై పాయింట్ హియర్ ఇస్ దట్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ కరెక్ట్ అయితే అగైన్ వెరీ పర్సనల్ ఒపీనియన్ వ్యూ. సోనూ సూద్ గారనే కాదు ఎవరన్నా సరే మంచి చేస్తున్నారా, చేసేంత వరకు మంచే కదా. ఆ మంచి నుంచి వాళ్ళు క్రెడిట్ కోరుకుంటున్నారంటే కోరుకునేది తప్పలేదు, మంచి చేస్తున్నారుగా. మంచి చేయకుండా క్రెడిట్ కోరుకుంటే తప్పు, చేసిన వాళ్ళు క్రెడిట్ కోరుకోవడం తప్పే లేదు. ఇప్పుడు నిల్చుంటున్నారు, జనాలు నమ్మితే ఓటేస్తారు, నమ్మకపోతే ఓటేయరు, అంతే కదా, అది వాళ్ళ చాయిస్. బట్ ఈ చాయిస్ వలన వాళ్ళు ఏమన్నా మంచి చేయడం మానేస్తారంటే లేదుగా, దే స్టిల్ డూయింగ్ ఇట్. ఐ థింక్ వీ షుడ్ లుక్ ఎట్ ద గుడ్, అప్రిషియేట్ ద గుడ్, అండ్ ద రెస్ట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్, అంతే. మనం ముందే ఎందుకు జడ్జ్ చేస్తున్నాం అంటే దీనికోసమే అది చేసిండు. ఆ టైంలో ఇలాంటి ఎజెండాలు ఏం లేవుగా, మంచి చేయాలని చేశారు, అందులో పేరు వచ్చింది. బహుశా ఇవాళ పేరు వల్ల నేను ఒక అఫీషియల్గా మంచి చేయగలనేమో అనుకుంటున్నారేమో. పాజిటివ్ ఆలోచిద్దాం, ఎందుకు నెగిటివ్ ఆలోచించాలి. ఓకే. అండ్ రీసెంట్గా జరిగిన ట్రాజిడీ గురించి పునీత్ రాజ్ కుమార్ మరణం, దాని తర్వాత జరిగిన పరిణామాలు, లేకపోతే ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఆయన సోషల్ సర్వీస్ లేకపోతే జిమ్లో చేస్తున్నారని జిమ్ ఎఫెక్ట్ అయిందేమో అని కొన్ని వార్తలు ఇలా వచ్చాయి. సో ఓవరాల్గా మీ వ్యూ ఏంటి దీని మీద? అంటే పునీత్ గారు ఇస్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ ఐవ్ హ్యాడ్ ద ఫార్చ్యూన్ ఆఫ్ మీటింగ్. ఎక్స్ట్రీమ్లీ రెస్పెక్టబుల్ మ్యాన్, పర్ఫెక్ట్ జెంటిల్మెన్. అంటే ఈ న్యూస్ చదివినప్పుడు నాకే ఒక 1 hour 2-3 hours కొంచెం షాక్ అయిపోయాను, ఏంటిది అసలు అని. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండ్ ఐ రియలీ లుక్డ్ అప్ టు హిమ్. ఐ హెవెంట్ మెట్ హిమ్ టూ మెనీ టైమ్స్. ఒక 2 సార్లు కలిసి హాయ్ హలో మాట్లాడాం. బట్ కొంచెం మంది చూసినప్పుడు మనకు అనిపిస్తుంది దే డూయింగ్ సంథింగ్ రైట్, వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. అండ్ దట్ ఇస్ సంబడి ఐ వాజ్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ సబ్కాన్షియస్లీ. బట్ దాని మించి యాజ్ ఎ రెస్పాన్స్ ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ అండి. అంటే ఇప్పుడు ఇవాళ యూఆర్ డిస్కసింగ్ సో మెనీ థింగ్స్ అబౌట్ ఇట్ కదా, దీస్ ఆర్ నాట్ ద థింగ్స్ టు బీ డిస్కస్డ్. ఐడియలీ వీ షుడ్ జస్ట్ బీ సెలబ్రేటింగ్ ఇస్ గుడ్. లైక్ సచ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనకి చాలా తొందరగా మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు, వీ షుడ్ సెలబ్రేట్ హిమ్, అంతే. దీనివల్ల పరిణామాలు అనేదంటే దేర్ ఆర్గానిక్, ఏం జరగాల్సినవి జరిగినాయి కదా. లెట్స్ ఓన్లీ థింక్ ఆఫ్ ద గుడ్ సైడ్ టు హ్యూమన్, స్పీక్ అబౌట్ దట్ అండ్ సెలబ్రేట్ దట్. ఓకే. జై భీమ్ సినిమా చూసారా? చాలా నచ్చిందండి, చాలా నచ్చింది. loved it. యాజ్ అ ఆడియన్స్, యాజ్ అ యాక్టర్ మీరు అబ్జర్వ్ చేసిన థింగ్? సూపర్ ఫిల్మ్ అండి, సూపర్ ఫిల్మ్. అంటే స్క్రిప్ట్ కానీ అంత టాట్, అండ్ సూర్యాన్న ఆ కథ ఎంచుకోవడం, అది చేయాలనుకోవడం, ఇట్స్ నేను భయంకర. అంటే కొన్ని చోట్ల నేను ఫార్వర్డ్ చేసే చూడలేకుండా నాకే ఒక సెకండ్. బట్ దిస్ యాక్చువల్లీ వెరీ ట్రూ అండి. ఇట్స్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ ప్లేసెస్. ఇట్స్ వెరీ ట్రూ. అండ్ అంత పెద్ద యాక్టర్స్ ఆర్ అంత రీచ్ ఉన్న యాక్టర్స్ ఇలాంటి కథలు ఎంచుకున్నప్పుడు అది జనాలకి ఇది ఉంది అని తెలియజేయడమే చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ సూర్యాన్నకున్న టీం కూడా బ్రిలియంట్ టీం అండి. వాళ్ళు బౌన్ స్క్రిప్ట్సే తీస్తారు, బౌన్ స్క్రిప్ట్స్ని 7 చదివి రెడీ చేసి అప్పుడు సూర్యాన్న దగ్గరికి వెళ్తుంది. దెన్ దే రీడ్ ఇట్, వాళ్ళకి రీడింగ్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది దాని తర్వాత వచ్చి జై భీమ్ లాంటి సినిమా తీసేద్దామండి, ఎంతలో తీసేసి ఉంటారు అన్నారు. వాళ్ళు రియల్ ట్రైబల్ పీపుల్ని తీసుకుని వాళ్ళని ట్రైనింగ్ చేసి యాక్టింగ్లో 3 months ఉండడానికి ఇల్లు ఇచ్చి అంత ఎఫర్ట్ ఉంటుందండి. దే డూయింగ్ ద ఆర్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ జెన్యూన్లీ. ఆకాశమే హద్దు కానీ ఒక యాక్టర్గా నేను నేర్చుకునేది ఏంటంటే ఆకాశమే హద్దు కానీ, జై భీమ్ కానీ
ఒక యాక్టర్గా ఫిల్మ్ మేకర్స్గా ఫిల్మ్ మేకింగ్ అనే క్రాఫ్ట్ని పర్ఫెక్ట్గా చేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్గా కథనించుకుంటున్నారు, పర్ఫెక్ట్ స్క్రిప్ట్కి రెడీ చేస్తున్నారు, జెన్యున్ హీరోయిక్ మూమెంట్స్ పెడుతున్నారు, ఒక మంచి విషయాన్ని చెప్తున్నారు. దట్ సంథింగ్ ఐమ్ లెర్నింగ్. అందులో 2D రాజశేఖర్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్. మా చెల్లి మై సిస్టర్ యాక్చువల్లీ లండన్లో షీస్ డన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ బిజినెస్ ఇన్ మాస్టర్స్ చేసింది. హర్ నేమ్ ఇస్ మౌనిక. రైట్ నో ఈరోస్లో తన అసోసియేట్ ప్రొడ్యూసర్. తను ఫస్ట్ జాబ్ చేసింది 2D ఎంటర్టైన్మెంట్స్, సూర్య అన్న 2D ఎంటర్టైన్మెంట్స్లో షీ డిడ్ హర్ ఇంటర్న్షిప్ మాట. ఫస్ట్ 2 వీక్స్కి తను ఎవరికి నా చెల్లని తెలియదు. 2 వారాల తర్వాత నాకు జ్ఞానం వెళ్ళినా 2D రాజశేఖర్ కొడుతున్నారు. ఏంటి బ్రదర్ ఏంటి మీ చెల్లంటే కదా మాకు ఎవరు చెప్పలేదు అని. నాకే తెలియదు అక్కడ పనిచేస్తాను, మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు చెప్పలా. దట్స్ వన్ ఐ కేమ్ టు నో. సో ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ దెమ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో బ్యూటిఫుల్ అండి, చాలా నేర్చుకోవాలి. సో మచ్ టు లర్న్ హౌ దే ఆర్ పికింగ్ అప్ అ స్క్రిప్ట్. అండ్ అంత పెద్ద హీరోతో అంత బడ్జెట్లో అలాంటి ఒక కథని కన్విన్సింగ్ ఇంత ఆడియన్స్కి రీచ్ చేయగలగడం అనేది మామూలు విషయం కాదు. యూ హ్యావ్ టు రియలీ అప్రిషియేట్ దట్. అది తమిళ్లో కాబట్టి వర్కౌట్ అయిందంటారా? అంటే లైక్ తెలుగులో డైరెక్ట్గా తీసిండుంటే రియాక్షన్ ఎట్లా ఉండేది? పక్కా ఆడేదండి. సినిమాని పర్ఫెక్ట్గా చేయాలంతే. మీరు ఏ కథని చెప్తున్నారు కదా, కథని ఎంత బాగా చెప్తున్నారు అనేది ఉంది కదా. కథను మీరు బాగా చెప్పారనుకోండి, ఏ కథన్నా ఇక్కడ వర్కౌట్. ఇన్ఫ్యాక్ట్ తెలుగులో అన్నిటికన్నా ఎక్కువ వర్కౌట్ అవుతుంది. మీకు ప్రేమిస్తే అక్కడికన్నా ఇక్కడ బాగా ఆడింది, యుగానికి ఒకటి అక్కడికన్నా ఇక్కడ బాగా ఆడింది. ఐ థింక్ దిస్ ఇస్ ఎ వెరీ ఫాల్స్ లాజిక్. బికాజ్ ఏదో అది క్రాక్ చేయాలి. ఆ జెన్యూనిటీ ఆఫ్ ద ఫిల్మ్ మనం ఫీల్ అయ్యామంటే అది వర్కౌట్ అయిపోద్ది. కేర్ ఆఫ్ కంచరపాలెం అందరూ ఎంజాయ్ చేశారు కదా. వీ ఆల్ లవ్ ద ఫిల్మ్. ద ఫిల్మ్ వాజ్ అ బిగ్ హిట్. ఇట్ వాజ్ అ వెరీ జెన్యూన్ ఫిల్మ్ కదా. సో యా, మనకి తెలుగు ఆడియన్స్ టు బీ ఆనెస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ వీఆర్ ద మోస్ట్ accepting ఆడియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. సో మనం మంచి కాంటెంట్ అంటే ఏది డెబ్బై వచ్చినా కూడా మనం ధైర్యంగా చూస్తాం. అది యాక్చువల్లీ మన అదృష్టం. అండ్ మీరు ఇందాక చెప్తూ పీపుల్ చాలా తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు మనం చూపించే వాటికి అని చెప్పేసి అన్నారు కదా. రైట్. ఎక్కువగా మనం యూట్యూబ్లో థంబ్నెయిల్స్ని చూస్తే చాలా వరకు క్లిక్ చేస్తూ ఉంటాం. సో నేను ఒక సిచ్యువేషన్ ఇస్తాను, దానికి మీరైతే ఏం థంబ్నెయిల్ పెడతారు అంటే ఏంటి, ఇలా కాంట్రవర్షియల్గా పెట్టాలా లేదా రెగ్యులర్గా? అదే మీ మీ క్రియేటివిటీ అది. ఓకే. అది చూసిన వెంటనే క్లిక్ చేయాలని అనిపించాలి అలా అనమాట. సో మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఇచ్చారు. లైక్ పోలీసులు మిమ్మల్ని ఆపారు, మీరు వెళ్తూ ఉంటే డ్రైవ్ చేసుకుంటూ టెస్ట్ చేశారు, బట్ మీరు తాగలేదు. మీడియా వాళ్ళంతా షూట్ చేశారు. అక్కడి నుంచి మీరు వెళ్ళిపోయారు. ఓకే, టెస్ట్ ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఆ వీడియోకి ఏమని పెడతారు థంబ్నెయిల్? తాగి తందనాలు ఆడేడా క్వశ్చన్ మార్క్. అంటే ఇంచుమించుగా అలాగే ఉంటుంది. ఓకే, మీరు ఒక మీడియా ఛానల్, మీ TV9లో ఒక 1 hour స్పెండ్ చేశారు. చాలా సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది ఇంకెవరో చూశారు, యూట్యూబర్స్. లైక్ ఆ వీడియో వాళ్ళ దగ్గర ఉంది, ఏమని పెడతారు? అది నేను కోపంగా వెళ్ళిపోయేదా? అరగెన్సా ఆత్మాభిమానమా వాకింగ్ అవుట్ ఆఫ్ TV9 సందీప్ కిషన్. ఇది ఎందుకంటే ఎస్పెషల్లీ TV9 నుంచి బయటకు వస్తారంటే బయట చాలామంది దీన్ని ఎన్ని రకాలుగా చేయగలదు అంటే న్యూస్ చేయడానికి ఆ బ్రాండ్ కూడా ఇంకో ఎంటిటీ అయిపోద్ది. ఇట్స్ నాట్ ఆన్ వన్ పర్సన్ ఎనీమోర్. ఓకే, సో రెండు కలిస్తే అలా ఉంటుంది అనమాట. ఓకే, మీరు జిమ్ చేస్తున్న ఒక ఫోటో రిలీజ్ అయింది, పర్సనల్ ఫోటో, ఇంట్లో చేస్తున్న ఫోటో ఎలాగో లీక్ అయింది. దానికి ఏం థంబ్నెయిల్ పెడతారు? దాన్ని లీక్ అవడానికి ఏం పర్లేదండి, వర్కౌట్. ఓకే, మీరు ఏదైనా సినిమా లుక్ కోసం అది దాచి ఉంచారు. ఓకే, సో మీ ఫిజిక్ కానివ్వండి, మీ కష్టపడ్డదంతా సినిమాలోనే చూడాలి అని జాగ్రత్త పడ్డారు, బట్ అనుకోకుండా అది లీక్ అయింది. దానికి ఏం థంబ్నెయిల్ పెట్టారు? బయట పడిపోయిన సందీప్ కిషన్. బట్ట బయలైన అంటే లైక్ ఇంకొంచెం బట్ట బయలైన సందీప్ కిషన్ సంథింగ్. మీకు మ్యాటర్ చెప్పిన, నాకు వచ్చిన సగం తెలుగు మీరు మీ టీవీలోనే నేర్పిస్తున్నారండి. బహిష్కరంగా, బహిరంగంగా, అంటే ఇలాంటి పదాలు నేను జీవితంలో ఇలా ఓహో ఇలాంటి పదాలు ఉన్నాయా. దీనివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నారు కదా, ఇదే ఇన్ఫ్లుయెన్స్. చాలా మంది యాక్టర్స్ సడన్గా స్టేజ్ పైన సభాముఖంగా, బహిరంగంగా చాలా పదాలు ఎప్పుడు లైఫ్లో వాడిని అని స్టేజ్ మీద వాడతాం. దీనికి కారణం ఏంటంటే మీరు వాడి ఓహో ఇదే పద్ధతేమో మాకు తెలియకుండా సబ్ కాన్షియస్గా అలవాటు అయిపోద్ది. సో మీరు ఫోన్ చూసుకుంటున్నారు సీరియస్గా, పక్క నుండి మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్ళిపోయారు, మీరు అది గమనించలేదు, కానీ ఒక యూట్యూబర్ గమనించి ఆ వీడియో తీశారు. దానికి ఏమని పెడతారు? అది కాంట్రవర్షియల్ అని అట్లా ఫన్నీగా వస్తుందా? ఫన్నీగా అంటే మెగాస్టార్ ఉండగా ఫోన్లో ములిగిన సందీప్ కిషన్, బట్ట బయలైన సందీప్ కిషన్, మెగాస్టార్ ముందు బట్ట బయలైన సందీప్ కిషన్.
నో, ఐఎమ్ అనేబుల్ టు థింక్ అండి. సారీ, సరిగ్గా రావట్లా, నిజంగా రావట్లా. నేను ట్రై చేస్తా. ట్రై చేయండి. మెగాస్టార్ చిరంజీవి గారిని లెక్క చేయని సందీప్ కిషన్. ఇక్కడ మీకు నాకు తేడా ఏంటి తెలుసా? మీరు చెప్పిన దానికన్నా నేను చెప్పింది బాగుండింది. మీరు గొంతు మార్చారు. ఓకేనా? అవునా, మీరు కూడా అలా మార్చి చెప్పండి. సందీప్ అంటే మీరు చెప్పి అంటే ఇప్పుడు చూసారా, ఇలాంటి అనౌన్స్మెంట్ ఇస్తే ఇలాగే చెప్పాలని మీకు ఇలాగే రూల్ ఏం లేదు. బట్ జనాలు అలవాటు చేసి 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 మీరు కూడా ఫిక్స్ అయిపోయారు. ఒక విషయాన్ని మనం చెప్పాలంటే హెడ్లైన్ లాగా దాన్ని బేస్ వాయిస్ పెంచి గట్టిగా చెప్పాలని. అంతేగా. చేసి ట్రెండ్ మెల్లిగా చెప్పండి. అవును, ఇప్పుడు నేను ఇలా బాగుంటుందేమో. ఎవరికి తెలుసు? వెయిట్, ఐ ట్రై. మెల్లగా కూడా ట్రై చేస్తా. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారిని ఇంకేమైనా చెప్పండి. మెగాస్టార్ చిరంజీవి గారిని లెక్క చేయని సందీప్ కిషన్. ఎవరైనా అలర్ట్ అయ్యారా అండి? ఇదే తమ్నేల్, ఇదే తమ్నేల్, నాకు అర్థమైపోయింది. మీరు ఇదే వాడతారు, తమ్నేల్ పెడతారు. దీంట్లో చెప్పింది కూడా ఇంకా అనుకోలేదు. థ్యాంక్స్ ఫర్ ద ఐడియా. ఇంకా అనుకోలేదు. థ్యాంక్స్ ఫర్ ద ఐడియా. డౌటే లేదండి. బై ద టైం ఫైనల్ గా ఇది యూట్యూబ్ లో అప్లోడ్ అవ్వక ముందు తమ్నేల్ రాసే మనిషి కూర్చున్నప్పుడు మీరన్న పదమే రిజిస్టర్. అవునా, ఇంకేదైనా ఇస్తారా ఐడియా? ఇది బాగుందంటారా? బాగుందని అట్లా. అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ వాట్ ఇట్ బి అంటున్నా. సో మీరు రెనోవేషన్ కోసం రెస్టారెంట్ని ఆపారు ఒక 1 వీక్ అలా. సో దాన్ని మళ్ళీ థీమ్ అంతా మారుద్దామన్న ఉద్దేశంతో. దానికి ఏముంటుంది థంబ్నెయిల్? లైక్ నెగిటివ్ లేదా ఫన్నీ లేదా కాంట్రవర్షియల్గా? డబ్బులు లాస్ అయిపోయి మునిగిపోయిన సందీప్ కిషన్. మీకు చెప్పి అన్నిట్లో ఒక కామన్ విషయం ఏంటి మీరు చూసారంటే, మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం, మీరు కానీ నేను కానీ ఏమి రాసినా తమ్నేల్గా అటెన్షన్ రావాలి, జనాలు చూడాలి అనుకుంటుంటే నెగిటివ్గానే రాస్తున్నాం. అంటే నెగిటివ్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారా? ఇన్హెరెంట్లీ ఇది మనం ఆలోచించాల్సిన విషయం. నాకన్నా సరే, మీకన్నా సరే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సరే, మనం కూడా ఆటోమేటిక్గా ఒక విషయాన్ని ఈడెవడో నాశనం అయిపోయాడు, మునిగిపోయాడు, కష్టాల్లో ఉన్నాడంటే మనం ఫస్ట్ చదువుతున్నాం. మీకు అర్థమైందా? ఆడు బాగుపడ్డాడు, కొత్తలు కట్టుకున్నాడు, 10 మందికి మంచి చేసినట్టే మనం ఫాస్ట్గా చదవం, హెడ్లైన్ చదివేస్తున్నాం. సో ఇన్హెరెంట్లీ ఇట్స్ అ ప్రాబ్లమ్ ఇన్ ద హెడ్. ఇది మనం బయటకు ఒప్పుకోపోవచ్చు, ఇది నేను చెప్పినందుకు కొంచెం మంది తిట్టుకోవచ్చు, బట్ మనకు తెలుసుగా ఫ్యాక్ట్ ఏంటో. నేనే ఉన్నా, బహుశా నేను కూడా వెళ్ళి అదే క్లిక్ చేస్తానేమో కొన్నిసార్లు కదా. ఐఎమ్ ట్రయింగ్ టు బీ ఆనెస్ట్, ఐఎమ్ కాన్షియస్లీ ట్రయింగ్. కొన్నిసార్లు మరి ఎక్స్ట్రా కొన్ని వెబ్సైట్స్లో కొన్ని హెడ్లైన్స్ ఉంటాయి, నేను ప్రతిరోజు ప్రతి వెబ్సైట్ చూస్తాను. ఆల్ మై ఫిల్మ్స్, ఆల్ మై రివ్యూస్, ఆల్ మై యూట్యూబ్ కింద కమెంట్స్ వరకు నేను చదువుతా, టు బీ అవేర్. తిట్టినా పొగిడినా ఎందుకు తిడుతున్నాడు, ఎందుకు పొగుడుతున్నాడు, ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఈ క్లారిటీకి ఐఎమ్ వెరీ అవేర్. వీ హ్యావ్ టు జీరో ఇన్ అండ్ థింక్ దట్ మనకి చెడు తెలుసుకోవడం, చెడు గురించి మాట్లాడడం ఇన్హెరెంట్గా మనకు నచ్చుతుంది. అది మారదంటారా? మన చేతిలో లేదు. మారితే హ్యాపీ, మారిపోయినా ఓకే, అడ్జస్ట్ మూవ్ ఆన్. ఓకే, ఇట్ ఇస్ జస్ట్ హౌ ఇట్ ఇస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ కిషన్ గారు. సినిమా సందీప్ గారు, యాక్టర్ సందీప్ గారు. టు బీ ఆనెస్ట్, అక్కడ అది నేను డిసైడ్ సమ్వేర్. నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం, నిజంగా సినిమాలు చూడడం బాగా ఇష్టం, సినిమాల గురించి మాట్లాడడం ఇష్టం, సినిమాలో పనిచేయడం ఇష్టం. నాకు తెలిసి ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. రోజు మొత్తం ఇక్కడే ఉంటా, యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడే ఉంటాను. ఆ రూమ్లో టీవీ ఉంటుంది, బెడ్రూమ్లో పెద్ద టీవీ ఉంటుంది. నేను నాకంటూ ఒక ప్లేస్ ఎక్కడ క్రియేట్ చేసుకున్నా అందులో ఒక పెద్ద విజువల్ మీడియం నరేటివ్ స్టైల్ ఉండే ఇది నాకు చాలా ఇష్టం. నాకు బుక్స్ అయ్యి చదవడం ఉండదు, నేను డాక్యుమెంటరీస్ ఎక్కువ వింటా, పాడ్కాస్ట్ వింటా, ఎక్కువ జనాలు మాట్లాడేది వింటా, యూనో. సో ఐ సమ్వేర్ వెన్ పీపుల్ సే సినిమా అంటే పిచ్చి అంటే యాక్చువల్ నాకు అది పిచ్చిలాగా అనిపించదు, నా రెగ్యులర్ డే అంతే. ఐ రియలీ ఎంజాయ్ ఇట్. సో యా, దట్స్, థ్యాంక్ యూ ఫర్ దట్. సూపర్. నాకు ఒక్క ఎక్స్ప్రెషన్ కావాలండి. మీరు ఇంతకుముందు నేను చెప్పే విధానం వేరు, ఇప్పుడు మార్చుకున్నాను అని అన్నారు కదా, లైక్ ఇన్ వాట్ వే? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఫ్రేమ్ బాగాలేదనుకోండి, మీరు ఇంతకుముందు ఎలా చెప్పేవారు అండ్ ఇప్పుడు ఎలా చెప్తున్నారు? ఇంతకుముందు నేను ఫ్రేమ్ గురించి అసలు ఆలోచించేవాడినే కాదండి. అవి ఇవన్నీ ఏంటి, ఇప్పుడు వచ్చి మనకి పెద్ద ప్రాబ్లంలు ఏవి లేనప్పుడు చిన్న చిన్నవి కనిపిస్తాయి. మీకు అర్థమైందా? అప్పట్లో పెద్ద పెద్ద ప్రాబ్లంలు ఉండేవి. ఓకే, అంటే లైక్ అప్పుడు మీ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉండేది? మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేవారు కదా. సో ఆ కన్విన్స్ చేసే విధానం. కన్విన్స్ అవ్వట్లేదు అనుకోండి, నాకు కోపం వస్తుంది, కోపం వాళ్ళకి కనిపించేది, తెలిసిపోయేది, వాళ్ళకి తెలిసిపోయేది కోపం. ఓకే ఓకే ఓకే. ఎవరికి ఎదురుగుండా మన మీద ఒక కాపీ ఉన్నా అంటే నచ్చదు. మీకు అర్థమైందా? ఎవరికి అది నచ్చదు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫేర్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఫేర్. యాజ్ బేసిక్ సంబడి హ్యాస్ టు కాంప్రమైజ్. టుడే నేను ఆ సిచ్యువేషన్ తెచ్చుకోను. ఐ డోంట్ గెట్ ద సిచ్యువేషన్ సినారియో అట్ ఆల్. అంటే ఇంకోటి ఏంటంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యాజ్ యూఆర్ గ్రోయింగ్ అండ్ యాజ్ యూ హ్యావ్ మోర్ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్, మీకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇంకా అంటే ప్రాబ్లమ్ డీల్ చేసే విధానాలు మారుతాయి. నేను మీకు చెప్పినప్పుడు వచ్చిన కొత్తలో నాకు ఒక అసిస్టెంట్ కూడా ఉండేవాడు కాదు. ప్రొడక్షన్ ఇచ్చిన ఒక అసిస్టెంటే ఉండేవాడు, మేకప్ అని లేదు. ఇప్పుడు టీమ్ 7 ఉన్నారు
కదా. నా దగ్గరికి ఆ ప్రాబ్లం రాకముందు 7 దాటుకుని రావాలి. డిఫరెంట్ పాయింట్స్లో ఎవరో ఒకరు ఈ ప్రాబ్లమ్ని తగ్గొట్టేస్తారు. వాళ్ళని దాటుకుని నా దగ్గరికి వచ్చింది అనుకోండి, నా రెస్పాన్స్ మళ్ళీ ఆ వ్యక్తి దగ్గర వెళ్ళడానికి 7 ఉన్నారు. సరే ఎవ్రీ లెవెల్ అది డైల్యూట్ అయ్యే వెళ్తుంది. ఇది గుడ్డా రాంగా అంటే నేనుగా ఉండాలంటే ఇదే పద్ధతి. అండ్ అవసరం లేదు. ఇప్పుడు నేను కోపగించుకున్నాను అనుకోండి, అది నా కోపం, ఎదుటివాడికి తెలియాల్సిన అవసరం లేదు. ఇట్స్ మై పర్సనల్ థింగ్, ఇట్స్ వెరీ పర్సనల్. ఆల్ మై ఎమోషన్స్ ఆర్ వెరీ పర్సనల్. డూ ఐ వాంట్ టు షో ఇట్ యూ ఆర్ నాట్ ఇస్ అ వెరీ పర్సనల్ థింగ్. నేను కాన్షియస్గా అయితే నేను కాన్ఫిడెంట్గా నా లైఫ్ గురించి చెప్పగలను. నేను ఎవరిని తెలిసి హర్ట్ చేసింది లేదు. తెలిసి అయితే ఎవరిని హర్ట్ చేసింది లేదు. తెలియకుండా తప్పకుండా హర్ట్ అయి ఉంటారేమో, బట్ వీళ్ళని హర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే ఏ పని నేను కాన్షియస్గా చేసింది లేదు. అండ్ మీ రూమ్ని మీరే డిజైన్ చేసుకున్నారని తెలిసింది. లైక్ అంటే యూనిక్ పీసెస్ కనిపిస్తున్నాయి, రైట్? యూనిక్ డెకరేటివ్ ఐటమ్స్ అండ్ ఆల్. దాని మీద కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది. ఇంట్రెస్టా లేకపోతే గిఫ్ట్సా లేకపోతే ఏంటి? లేదు, అన్నీ నేను కొనుక్కున్నాయి. మీ డబ్బులతో మీరు కొనుక్కున్నారు. గిఫ్ట్ రావా? ఎందుకోనండి, సర్ప్రైజింగ్లీ ఐ నెవర్ గాటన్ టూ మెనీ గిఫ్ట్స్, వెరీ ఫ్యూ. ఐ లైక్ గివింగ్ అ లాట్ ఆఫ్ గిఫ్ట్స్. నేను మామూలుగా ఎప్పుడైనా అబ్రాడ్ ట్రావెల్లో వచ్చినా కూడా ఈ చిన్న గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి, మినీ స్పీకర్స్, చిన్న బుక్ హ్యాండ్లెట్స్, ఇలాంటివి ఎక్కువ కొంటా. లేదు 30-40 కొంటాను నేను, ఫ్రెండ్స్ అందరికీ పంపుతుంటా. ఐ లైక్ దట్. ఐ హావ్ నెవర్ హ్యాడ్ అ సర్ప్రైజ్ బర్త్డే పార్టీ సో ఫార్. లైఫ్లో కొన్ని చిన్న ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, అలాంటి నాకు ఎప్పుడు ఉండింది లేదు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ మై హౌస్ అంటే, ఫస్ట్ ఇల్లు కొనగానే నేను మొత్తం మార్చేసా. ఇల్లు కట్టినన్నాళ్ళు మా నాన్నగారికి చోటగారికి టెన్షనే. వాళ్ళు ఏం చేస్తున్నారా అంటే, మీరు వెళ్ళిపోండి, అసలు మీకు సంబంధం లేదు, నా ఇల్లు నేను చేసుకునేవండి అంటే వెళ్ళిపోయింది కదా. దెన్ దే వర్ లైక్ హ్యాపీ. నాకు నచ్చిన విషయాలు ఉంటాయి. ఇక్కడ హోమ్ థియేటర్ ఉంటుంది, అక్కడ పెద్ద టీవీ ఉంటుంది, ఉండే కలర్స్ ఏమో కొంచెం ఒక చిన్న వైబ్లో ఉంటుంది, బ్లూ పేస్టల్ కలర్స్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టిల్స్ డాల్స్ ఉంటాయి. నాకు చిన్నప్పుడు బాగా నచ్చిన కార్టూన్ అది, కామిక్ బుక్ ఇన్ కార్టూన్. PS4 ఉంటుంది. దీస్ ఆర్ సంథింగ్ ఐవ్ సీన్ సమ్వేర్. ఎప్పుడో నేను ఎక్కడో అబ్రాడ్ ట్రావెల్ అయినప్పుడు ఇది చూసుంటా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనుకుని ఉంటా. అప్పుడు నేను కొనుక్కొని తెచ్చుకుని ఉండలేను. ఇప్పుడు నేను వెళ్ళి ఇది ఉందా అని తెచ్చి పెట్టుకుంటా. ఐ రియలీ లైక్ డాగ్స్ లాట్. అండ్ అక్కడ వింటేజ్ లుక్ కనిపిస్తుంది. నాకు అలా పెద్ద క్లాక్స్ ఇష్టం. సో ఒక్కొక్క క్లాక్ ఒక్కొక్క కంట్రీ టైం చెప్తుంటుంది. సో నా పాయింట్ ఏంటంటే, నాకు నా ఇల్లు అంటే చాలా ఇష్టం. నాకు బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు. ఇఫ్ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఐ లైక్ బీయింగ్ ఇన్ మై ప్లేస్. అలా మీరు బాల్కనీకి వెళ్ళారంటే మీకు వెనక దుర్గం చెరువు ఉంటుంది. సో ఐ లైక్ దిస్, ఇట్స్ ప్లెజెంట్. నాకు ఇంతే అవసరం, ఇంతకన్నా లగ్జరీ నాకు అవసరం లేదు. ఐ లివ్ అలోన్, ఇట్స్ నైస్. ఇప్పుడు ప్రాబ్లీ ఫ్యామిలీ కోసం మళ్ళీ ఏమన్నా మారాల్సి ఉంటుందేమో తప్ప ఐ లైక్ మై ప్లేస్. ఇట్స్ వెరీ పర్సనల్. దిస్ ఈజ్ మీ, ఎవ్రీథింగ్ ఇన్ ద హౌస్ ఇస్ మీ. యాక్చువల్లీ మాకు టైం తెలియలేదు మీతో ఇంతసేపు మాట్లాడుతూ ఉంటే. ఐ ఎంజాయ్డ్. చూసాను కూడా అలా అనుకుంటే ఓకే అనుకుంటారు డెఫినెట్గా. చాలా డీప్ కన్వర్జేషన్ జరిగింది. డెప్త్కి వెళ్ళి మాట్లాడారు మీ లైఫ్ గురించి, మీ ఎక్స్పీరియన్సెస్ గురించి, మీ మెమోరీస్ గురించి అన్నీ మాతో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్. ఇంకా మీరు యాక్టింగ్ పరంగా, సినిమాల పరంగా, బిజినెస్ పరంగా, యాజ్ అ ప్రొడ్యూసర్ ఇంకా ఎదగాలి. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసేసరికి ఇంకొన్ని యాడ్ అయి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ సో అండి. ఐ హోప్ సో. వీఆర్ వర్కింగ్ హార్డ్ టువర్డ్స్ ఇట్. అండ్ వీఆర్ నిజంగా మైకిల్ అనే సినిమా వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు పుట్టింగ్ ఇట్ అవుట్ దేర్, న్యూ పీపుల్ లైకింగ్ ఇట్. మైకిల్ అండ్ విఏ ఆనంద్ ఫిల్మ్, ఈ 2 ఫిల్మ్స్ చాలా స్పెషల్ ఫిల్మ్స్ అవుతాయి. సో ఐమ్ వెయిటింగ్. సో సూపర్, గుడ్ లక్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.